కంట్రీ డిలైట్ బఫేలో మిల్క్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ, మేము పెరుగు తిన్నప్పుడు కానీ, మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు. మీగడ కూడా పాలు కాచాక మీగడ బాగా రావడం, అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అన్నమాట. నమస్తే నాగేశ్వర్ గారు. బీహార్లో ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయింది, కానీ మహాగఠబంధన్లో సీట్ల సర్దుబాటు విషయంలో ఒక ఏకాభిప్రాయం ఆయా పక్షాల మధ్య రావడం లేదు. ఈ సీట్ల సర్దుబాటు అనేది కొలిక్కి రావడం లేదు. సో నేషనల్ మీడియా కథనాల ప్రకారం స్నేహపూర్వక పోటీ అంటే ఫ్రెండ్లీ కంటెస్ట్ తప్పదు అనే వార్తలు వస్తూ ఉన్నాయి సార్. ఈ పరిస్థితికి కారణం ఏంటి? ఇదే జరిగితే ప్రభావం ఎన్నికల ఫలితాల మీద ఏ విధంగా ఉంటుంది అంటే ఏం చెప్తారు? సహజంగానే ఏ కూటమిలోనైనా పరస్పర పోటీ ఉంటుంది. కూటమి ఐక్యంగా ఉండి కూటమి రాజకీయ లక్ష్యాలని సాధించాలన్న కోరిక ఉంటుంది. అదే సమయంలో కూటమిలో భాగంగా తమ పార్టీ బలాన్ని పెంచుకోవాలి అనేటువంటి కోరిక కూడా ఉంటుంది. సో ఈ సమస్య ప్రతిసారి ఉంటుంది. ప్రధాన పార్టీ ఏమో తానే అత్యధిక సీట్లకు పోటీ చేయాలి, మిత్రపక్షాలపై ఆధారపడకుండా అవసరమైతే అధికారం వచ్చేలా ఉండాలి అని చూస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు ఆర్జేడీ మీకు ఈ 243 సీట్స్ అనుకుంటాను బీహార్లో గుర్తున్నంత వరకు. ఇందులో 144 సీట్స్ తానే పోటీ చేయాలని ఆర్జేడీ చూస్తుంది. ఎందుకంటే మీకు అట్లయినా కూడా మీకు హయ్యెస్ట్ స్ట్రైక్ రేట్ ఉంటే తప్ప మీకు సొంతగా అధికారంలో వచ్చే పరిస్థితి రాదు, ఒకవేళ వాతావరణం బాగా అనుకూలంగా ఉన్నా. ఎందుకంటే మిత్రపక్షాలపై ఆధారపడాలి అంటే రకరకాల బార్గెన్లు, వాళ్ళు అడిగే ఎక్కువ మినిస్టర్లు ఇవ్వాలి, అనేక రకాల ప్రెషర్స్ ఉంటాయి. అందువల్ల సంకీర్ణములో ఉండే ప్రధాన పక్షమేమో అత్యధిక సీట్లు తానే పోటీ చేయాలని కోరుకుంటుంది. ఇప్పుడు ఆర్జేడీ 144 సీట్స్ తానే పోటీ చేయాలని కోరుకుంటుంది. ఇక మిత్రపక్షాలు చిన్న పక్షాలేమో మ్యాక్సిమంగా ఎక్కువ సీట్లు సాధించాలి అని వాళ్ళ డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే ప్రధాన పక్షానికి ఏంటంటే ముఖ్యమంత్రి వాళ్ళే అవుతారు కనుక వాళ్ళను మరింతగా ప్రెషర్ చేస్తే అది వారి అవసరం కూడా ఉంటుంది కనుక చేయాలన్న ఎత్తు కూడా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు కాంగ్రెస్ పార్టీకి ఆర్జేడీ 54 సీట్స్ ఆఫర్ చేసింది. కాంగ్రెస్ పార్టీ ఏమో ఇంకో 10 ఎక్కువ సీట్లు అడుగుతుంది, 64 అడుగుతుంది. అలాగే సిపిఐఎంఎల్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ లెనినిస్ట్ లిబరేషన్ని సిపిఐఎంఎల్ ఉంటుంది అక్కడ. అది భారతదేశంలో ఎక్కడా లేనంతగా బీహార్లోనే సిపిఐఎంఎల్ బలమైనటువంటి పార్టీ. ఆర్జేడీ సిపిఐఎంఎల్కు 19 సీట్స్ 19 సీట్లు ఆఫర్ చేసింది, కానీ సిపిఐఎంఎల్ 30 సీట్స్ అడుగుతుంది. సో ఎక్కడ మీకు ఎందుకు వీళ్ళు ఎక్కువ అడుగుతున్నారంటే లాస్ట్ టైం స్ట్రైక్ రేట్ చాలా ఎక్కువ. ఈ పార్టీలు ఎక్కువ అడగడానికి కూడా రీజన్స్ ఉన్నాయి. రీజన్స్ నేను మిగతా పార్టీలు కూడా చెప్పినాక చెప్తాను. అలాగే మీకు వామపక్షాలు, ఇతర వామపక్ష పార్టీలు సిపిఐ సిపిఎం ఉంది. వీళ్ళకు సిపిఐకి 6 సీట్లు, సిపిఎంకు 4 సీట్లు, 6 ఫర్ సిపిఐ 4 ఫర్ సిపిఎం. లాస్ట్ టైం కూడా సిపిఐ సిపిఎంకు 10 సీట్స్ ఇచ్చారు. ఈసారి కూడా 10 సీట్స్ ఆఫర్ చేస్తున్నారు. వాళ్ళతో మాత్రమే పేచీ లేదు. ఎందుకంటే లాస్ట్ టైము కూడా లెఫ్ట్ కూటమి హయ్యెస్ట్గా స్ట్రైక్ రేట్ బీహార్లో, అంటే వాళ్ళు పోటీ చేసిన సీట్లలో అత్యధిక సీట్లు గెలుచుకున్నారు. సో ఇది కాక చిన్న చిన్న పార్టీలకు ఉన్నాయి. ఇప్పుడు వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ విఐపి అని ఉంటుంది. సో ఇది ముఖేష్ సహానీ పార్టీ. ఈ పార్టీ ఎక్కువ సీట్లు అడగడమే కాకుండా వాళ్ళు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదే మాకు కావాలి, వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ అని. సో వాళ్ళు ఈవెన్ డిప్యూటీ సీఎం పోస్ట్ అడుగుతున్నారు. సో ఇది కాక ఇటీవల కాలంలో కొన్ని కొత్త పార్టీలు కూడా కూటమిలో చేరాయి. ఒకటి జార్ఖండ్ ముక్తి మోర్చా, రెండవది ఆర్ఎల్జేపీ అంటే పరాస్ వర్గం అంటారు, అంటే చిరాగ్ పాస్వాన్తో విడిపోయినటువంటి లోక్ జనశక్తి పార్టీ ఇది. సో వీటితో పార్టీ ఇంకా మీకు ఇంక్లూజివ్ పార్టీ చిన్న పార్టీ ఉంది, ఐపీ గుప్తాది. సో ఈ పార్టీలన్నీ కూడా వీళ్ళకు కూడా అకామిడేట్ చేసుకోవాల్సి ఉంటుంది. వీళ్ళు ఆర్జేడీ కోటాలను కాంగ్రెస్ కోటాలను వాళ్ళు అడ్జస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఆర్జేడీ కాంగ్రెసే ప్రధానంగా ఎక్కువ సీట్లకు పోటీ చేస్తుంది కనుక. సో అందువల్ల ఒకవైపు సీట్లు కొత్తగా కూటమిలో చిన్న చిన్న పార్టీలు కూడా వచ్చి చేరడం ఒక ఛాలెంజ్.
ఇక మరో ఛాలెంజ్ ఏంటి అంటే, మీకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు ఎందుకు అడుగుతుంది అంటే, ఇటీవల రాహుల్ గాంధీ ఓట్ అధికార్ యాత్ర బాగా విజయవంతమైంది. రాహుల్ గాంధీకి మంచి బ్రహ్మాండంగా జనం వచ్చారు. కాంగ్రెస్ పార్టీకి అది అడ్వాంటేజ్గా ఉంటుంది అనేది కాంగ్రెస్ వాదన. ముఖ్యంగా మీకు వివిధ సర్వేలు, జాతీయ మీడియా కథనాలకు కూడా కాంగ్రెస్ పార్టీ సాంప్రదాయ ఓటర్లు మాత్రమే కాకుండా ఇంకా ఎక్కువ ఇతర సెక్షన్లకు కూడా రాహుల్ గాంధీ ఓట్ అధికార యాత్రకు వచ్చారని. అదంతా ఓటింగ్గా మారుతుందా అన్న తర్వాత సంగతి. కానీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎక్కువ సీట్లు అడుగుతుంది. అలాగే ఆర్జేడీకి ఏంటంటే ముస్లిం యాదవ్ కాంబినేషన్. ఈ కాంబినేషన్లో కాంగ్రెస్ పార్టీ డిమాండ్ ఏంటంటే, దేశవ్యాప్తంగా బీజేపీకి ప్రధాన ప్రత్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ప్రధాన నేతగా రాహుల్ గాంధీ ఎమర్జ్ అయిన నేపథ్యంలో ముస్లిం ఓటు కాంగ్రెస్కు కూడా భారీ ఎత్తున వస్తుంది అని. సో అందువల్ల ఆర్జేడీ కాంగ్రెస్ల మధ్య ముస్లిం ఓటు విషయంలో కూడా కాంపిటేటివ్ క్లెయిమ్స్ ఉన్నాయి. ఇది కాక దళిత్ ఓటు కాంగ్రెస్కి అనుకూలంగా ఉంది. కొంత అప్పర్ కాస్ట్ ఓటు ఆర్జేడీకి రాంది కూడా కాంగ్రెస్ తెచ్చుకోగలుగుతుంది ఒకవేళ ఎన్డీఏకి వ్యతిరేక పవనాలు ఉంటాయి. తర్వాత మరీ ముఖ్యంగా యాదవేతర ఓబీసీలు. ఆ బీహార్లో ఓబీసీస్లో యాదవ్లు డామినెంట్ కాస్ట్ 14% దాకా ఉంటారు. ముస్లిమ్స్ 18% దాకా ఉంటారు. మీకు ఒక 34-35% మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ కాస్ట్ ఉంటారు. కుర్మి, కుష్వాహా ఇలాంటి కమ్యూనిటీస్. సో మహాదళిత్ వీళ్ళందరూ కూడా మీకు యాదవుల డామినేషన్కు వ్యతిరేకం. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీ కూటమిలో ఉండడం వల్ల ఆ వ్యతిరేకత ఆర్జేడీ పైన రిఫ్లెక్ట్ కావడం లేదు కొంత మేరకైనా. లేకపోతే ఓన్లీ ఆర్జేడీ కనుక కంటెస్ట్ చేస్తే ఆ వ్యతిరేకత మరింతగా పెరుగుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ, వామపక్ష పార్టీలు వీళ్ళందరూ కలవడం వల్ల కాస్త నాన్ యాదవ్ ఓబీసీ ఓటర్లలో ఆర్జేడీ పట్లున్న వ్యతిరేకత కాస్త కూటమిని అంతగా ఇంపాక్ట్ చేయదు. ఈ రెండు కారణాల రీత్యా మాకు ఎక్కువ సీట్లు కావాలని కాంగ్రెస్ అడుగుతుంది. కానీ లాస్ట్ టైం స్ట్రైక్ రేట్ చూస్తే, స్ట్రైక్ రేట్ అంటే ఎన్ని సీట్లు పోటీ చేస్తే ఎన్ని సీట్లు గెలిచారు అని. ఇప్పుడు 20 సీట్లు పోటీ చేసి 18 సీట్స్ గెలిచారనుకోండి, 90% స్ట్రైక్ రేట్ అంటారు. స్ట్రైక్ రేట్ చూస్తే హయ్యెస్ట్గా లెఫ్ట్ పార్టీ స్ట్రైక్ రేటు. అందుకే సిపిఐఎంఎల్ హయ్యెస్ట్ స్ట్రైక్ రేట్ ఉన్న పార్టీ. అందుకే వాళ్ళు 19 సీట్స్ ఆర్జేడీ ఆఫర్ చేస్తే 30 సీట్స్ అడుగుతున్నారు. అందులో వాళ్ళకి లాస్ట్ టైం కేటాయించిన సీట్లలో అత్యధిక సీట్లు గెలుచుకోగలిగారు. సో అందువల్ల దాదాపు అన్ని సీట్లు గెలుచుకున్నంత పనిచేశారు. ఆర్జేడీ కన్నా కూడా బెటర్ స్ట్రైక్ రేట్ ఉంది. అందువల్ల వాళ్ళు ఎక్కువ సీట్లు అడుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ స్ట్రైక్ రేట్ వాజ్ ద పూరెస్ట్ 2020లో. అందువల్ల ఆర్జేడీ భయము, ఆర్జేడీ వాదన, ఆర్జేడీ ఆందోళన ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు ఇస్తే ఓడిపోయే ప్రమాదం ఉంటుంది అని. కాంగ్రెస్ పార్టీ మా బలం పెరిగిందని వాళ్ళు అంటున్నారు. సో అందువల్ల దీనికి తోడు ఇప్పుడు ముఖ్యమంత్రి ఫేస్తో వెళ్ళాలా వెళ్ళకూడదా అనేది ఒక వివాదం. ఆర్జేడీ ఏమో ససేమిరా ఒప్పుకోదు. తేజస్వి యాదవ్ నాయకత్వంలో తేజస్వి యాదవ్ సీఎం ఫేస్తో పోవాలి అని. అండ్ అలా పోవడం వల్ల యంగ్ ఓటర్ని అట్రాక్ట్ చేయవచ్చు. యాదవ్ ఓటు కన్సాలిడేట్ అవుతుంది, ముస్లిం ఓటు కన్సాలిడేట్ అవుతుంది అనేది ఆర్జేడీ వాదన. ఎందుకంటే ఎన్డీఏ కొమ్మో క్రైసిస్ ఉంది ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో. నితీష్ కుమార్ కాదనే పరిస్థితి బీజేపీకి లేదు, ఇతర పక్షాలకు లేదు. కానీ నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అభ్యర్థి అంటే భయం కూడా ఎన్డీఏలో ఉంది. ఎందుకంటే ఆయన ఓల్డేజ్ వల్ల, ఆయన ఆరోగ్య పరిస్థితి వల్ల వాళ్ళ పైన అనుమానాలు ఉన్నాయి. దానికి తోడు నితీష్ కుమార్ జేడీయూ బలం రోజు రోజుకు తగ్గుతోంది. భారతీయ జనతా పార్టీ రెస్ట్లెస్గా ఉంది. మహారాష్ట్రలో మనం చూసాం, శివసేన కిటివెస్ట్లో ముఖ్యమంత్రి పదవి ఇవ్వమని. ఇక్కడ కూడా ముఖ్యమంత్రి జేడీయూ అతను ఉండకూడదు, బీజేపీ అతనే ఉండాలి అనేది బీజేపీ వాదన. జేడీయూలో వారసత్వ సమస్య తేలలేదు. నితీష్ కుమార్ కొడుకు కావాలా, ఇంకో నాయకుడికి కావాలని. ఈలోగా ఈ పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకుని చిరాగ్ పాస్వాన్ డిమాండ్ చేస్తున్నాడు తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్డీఏ ప్రకటించాలని. బీజేపీలో ఏంటంటే బీజేపీకి ఎన్డీఏలో మేజర్ పార్టీ బీజేపీ, కానీ బీజేపీకి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న అభ్యర్థి లేడు. ఇది ఒక బలహీనత. ఈవెన్ వివిధ సర్వేల్లో కూడా ముఖ్యమంత్రి ఎవరు అంటే బీజేపీలో ఆ స్థాయి నాయకుడు లేడు. సో అందువల్ల మీకు బీజేపీ పరిస్థితిని కూడా తనకు అనుకూలంగా ఉపయోగించుకోవడం చిరాగ్ పాస్వాన్ చూస్తున్నాడు. బీజేపీలో నితీష్ కుమార్ సీఎం కావడం కన్నా చిరాగ్ పాస్వాన్ సీఎం కావాలి అనేటువంటి వాదన కూడా పెరుగుతుంది.
అందువల్ల ఎన్డీఏలో ఈ ముఖ్యమంత్రి అభ్యర్థి అనే విషయంలో గందరగోళం ఉంది కనుక ఈ మహాగఠబంధన్ కనుక ముఖ్యమంత్రిగా తేజస్వి యాదవ్ను ప్రకటించి ముందుకెళ్తే లాభం అనేది ఆర్జేడీ వాదన. కానీ కాంగ్రెస్ పార్టీ ఇటీవల రాహుల్ గాంధీ బీహార్ పర్యటన సందర్భంగా ఆయన అడిగారు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అని. అడిగితే ఆ క్వశ్చన్ దాటవేశారు. అది కూడా కాంగ్రెస్ ఆర్జేడీల మధ్య వివాదానికి కారణమై తేజస్వి యాదవ్ ముజఫర్పూర్లో అల్టిమేటం కూడా ఇచ్చారు, మేము అన్ని సీట్లకు పోటీ చేస్తామని. కాంగ్రెస్ సిట్టింగ్ సీట్ అయిన ముజఫర్పూర్ను కూడా పోటీ ఇస్తామని ప్రకటించాడు. సో అందువల్ల ముఖ్యమంత్రి ఎవరు అనే విషయం ఇప్పుడు వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ ముఖేష్ సహాని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా అడుగుతున్నాడు. సో ఈ పంచాయతీ కూడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంటే అవసరమైతే 2 పెడతారు, ముఖ్యమంత్రి 2 పెట్టలేరు కదా. అందువల్ల ఆ రకరకాల కాంప్లికేషన్స్ సీట్ల సర్దుబాటులో ఉన్నమాట నిజం. ఇది ఒక్క మహాగఠబంధన్లోనే లేదు, ఈవెన్ ఎన్డీఏలో కూడా ఉంది. బీజేపీ ఎల్జేపీ ఎక్కువ సీట్లు అడుగుతోంది, జేడీయూకి అన్ని సీట్లు ఇవ్వడానికి బీజేపీ సిద్ధంగా లేదు. కానీ దేశంలో బీజేపీ అధికారంలో ఉండడం వల్ల నరేంద్ర మోడీ పర్సనాలిటీ, అమిత్ షా పర్సనాలిటీ వల్ల బీహార్లో ఎన్డీఏ సీట్ల సర్దుబాటు చేసుకోవడంలో కాస్త బెటర్ ఈజీగా ఉంటుంది. ఎందుకంటే కేంద్రంలో అధికారం ఉన్నాడు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో కూడా అధికారం లేకపోవడం వల్ల మహాగఠబంధన్లు ఇంకెక్కువ సమస్యగా ఉంటుంది. అందువల్ల ఈ కారణాల రీత్యా ఫ్రెండ్లీ కంటెస్ట్ కొన్ని సీట్లలో పోటీ ఉండవచ్చు, స్నేహపూర్వక పోటీ. కానీ మహాగఠబంధన్ నేతలకు తెలుసు అది డిజాస్టర్స్, ఒక రకంగా వినాశకరం. ఎందుకంటే వీళ్ళు ఒకరికొకరే కొట్టుకొని వస్తే ఏం జరుగుతుంది, ఖచ్చితంగా అది ఎన్డీఏకి లాభం అవుతుంది. ఇంకా ఇప్పుడు ఆల్రెడీ ఆమ్ ఆద్మీ పార్టీకి కూడా ఉంది, ఆమ్ ఆద్మీ పార్టీకి ఆర్జేడీకి మంచి సంబంధాలు కూడా ఉన్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్కి ఇబ్బందులు ఉన్నాయి, ఎందుకంటే ఢిల్లీలో పంజాబ్లో కాంగ్రెస్ ఓడించే ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది కనుక. అందుకే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మీకు ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్కు పొత్తు లేదు. లోక్సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేశారు ఢిల్లీలో, హర్యానాలో. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్లో ఢిల్లీ, హర్యానాలో ఉమ్మడిగా పోటీ చేశారు 2024 లోక్సభ ఎన్నికల్లో. కానీ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు ఆ పొత్తు కుదరలేదు. ఢిల్లీలో కాంగ్రెస్ కోరుకోలేదు, ఆప్ కోరుకోలేదు. హర్యానాలో ఆప్ కోరుకున్నది, కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆసక్తి చూపింది. కానీ హర్యానాలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు భూపేందర్ సింగ్ కూడా తామే గెలుస్తామన్న భావనలో ఉండి ఆప్కి అకామిడేట్ చేస్తానికి ఒప్పుకోలేదు. అందువల్ల ఈలోగా ఆమ్ ఆద్మీ పార్టీ తమ ఫస్ట్ లిస్ట్ కూడా ప్రకటించింది. ఆమ్ ఆద్మీ పార్టీ భయం ఏంటంటే ఈసారి పోటీ చేయకపోతే ప్రశాంత్ కిషోర్ తినేస్తాడని. ఇప్పటికే ఆప్ నాయకులు కొంతమంది, కార్యకర్తలు కొంతమంది ప్రశాంత్ కిషోర్ జన్సురాజ్ పార్టీలో చేరారు. ఎందుకంటే జన్సురాజ్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ క్లీన్ పాలిటిక్స్, గుడ్ గవర్నెన్స్, ఈ అంశాల ఆధారంగానే ఎన్నికల్లో పోటీ చేస్తుంది కనుక, ఎజెండా ఒకే టైప్ పాలిటిక్స్ కనుక ఆ భయం ఏంటంటే ఈసారి పోటీ చేయకపోతే ఉన్న కార్యకర్తలు, ఉన్న నాయకులు ఉన్నదే కొద్దిమంది, వాళ్ళు వెళ్ళిపోయే ప్రమాదం ఉంది అని వాళ్ళు భయపడుతున్నారు. అందువల్ల ఆప్ కూడా రంగంలో దిగేటువంటి అవకాశం ఉంది. బట్ ఆప్ను ఎలాగో మహాగఠబంధన్లో మొదటి నుంచి లేదు, మొదటి నుంచి ఉన్న పార్టీల మధ్య ఏకాభిప్రాయం బహుశా కుదురుతుందనే నా నమ్మకం. చూడాలి, కుదరకపోతే ఫ్రెండ్లీ కాంటెస్ట్ అవుతా మాత్రం ఫ్రెండ్ మీస్ అంటారు, ఫ్రెండ్ ప్లస్ ఎనిమి అని. ఈ ఫ్రెండ్లీ ఫైర్ మాత్రం దెబ్బతీయడానికి గ్యారంటీ. అది కూటమి మహాగఠబంధన్కు ఛాలెంజ్గా మారుతుంది. ఇక కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ మార్క్ కార్నేతో వైట్ హౌస్లో సమావేశం సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరొకసారి ఈ కెనడా 51st స్టేట్గా అమెరికాకు మారిపోవాలనే జోక్ చేశారు సార్. జోకే కాదు, ఇది ఒక ప్రపోజల్. అండ్ గతంలో కూడా జస్టిన్ ట్రూడో ప్రధానిగా ఉన్నప్పుడు కూడా ఈ ప్రపోజల్ పెట్టారు ట్రంప్. ఎందుకు పదే పదే ట్రంప్ కెనడాను 51వ రాష్ట్రంగా చేసుకోవాలి అని చెప్పి కామెంట్ చేస్తూ ఉన్నారు? ట్రంప్ వ్యూహం ఏంటి సార్ దీనిలో? అంటే అమెరికా వ్యూహం ఇప్పటికి కూడా తమ వ్యూహాత్మక ప్రయోజనాలు వచ్చినప్పుడు బార్డర్స్ గుర్తించారు, మాకు సరిహద్దులు లెక్క చేయమన్నట్టు మాట్లాడతారు. అందులో ట్రంప్ కాస్త ఇంకా మొదలు. ఇప్పుడు అమెరికా మొదటి నుంచి కూడా ప్రపంచంలో అనేక దేశాల్లో వారి సావర్నిటీని లెక్క చేయకుండా జోక్యం చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా సౌత్ అమెరికాలనైతే భరించలేదు. తమ వ్యతిరేక ప్రభుత్వాలు ఎవరైనా ఉంటే అసలు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించరు. మనం బ్రెజిల్లో చూసాం, బొలీవియాలో చూసాం, వెనుజులాలో చూస్తున్నాం, ఇలా చాలా దేశాల్లో ఈ ట్రెండ్, క్యూబాలో చాలా ఏళ్ళుగా చూస్తున్నాం. మీకు చాలా దేశాల్లో అమెరికా తన వ్యతిరేక ప్రభుత్వాలు ఉంటే అసలు భరించలేదు. ఇక్కడ సౌత్ అమెరికాలో చాలా సందర్భాల్లో లెఫ్ట్ గవర్నమెంట్స్ వస్తుంటాయి.
అది అమెరికన్ మల్టీనేషనల్ ఎక్స్ప్లాయిటేషన్ను వ్యతిరేకిస్తూ ఉంటాయి. అప్పుడు అమెరికా తీవ్రంగా ఇంటర్వ్యూన్ అవుతుంటుంది. చిలీలో అయితే సిఐఏ అలండి అని చిలీ ఎలక్టెడ్ ప్రెసిడెంటే చంపేశారు. సో ఇలా ప్రపంచంలో ఎక్కడ తమ వ్యతిరేక ప్రభుత్వాలు ఉండకూడదు, అందులో తమ బ్యాక్ యార్డ్లో అసలే ఉండకూడదు అన్నది అమెరికా విధానం. ఇందులో ట్రంప్ వచ్చాక ఒక్క కెనడా గురించి అంటలేడు. మీకు మెక్సికోతో ఇలాగే బిహేవ్ చేస్తున్నాడు. ఇప్పుడు గల్ఫ్ ఆఫ్ మెక్సికో అని అంటారు. సో ఆ గల్ఫ్ ఆఫ్ మెక్సికోనైతే దాన్ని గల్ఫ్ ఆఫ్ అమెరికాగా పేరు మార్చి పడేసాడు. సో అందువల్ల అలా పేరు కూడా మార్చేస్తాడు. దాన్ని రీనేమ్ చేశారు. గల్ఫ్ ఆఫ్ మెక్సికో అనకుండా గల్ఫ్ ఆఫ్ అమెరికా అంటాను. వాట్ ఏ బ్యూటిఫుల్ నేమ్, గల్ఫ్ ఆఫ్ అమెరికా అన్నాడు. గల్ఫ్ ఆఫ్ మెక్సికో అని ఎందుకంటారంటే సదరన్ అమెరికా సదరన్ బార్డర్ మెక్సికో కనుక, నార్థన్ బార్డర్ కెనడా అయితే సదరన్ బార్డర్ మెక్సికో అవుతుంది అమెరికాకు. సో అందువల్ల నా కెనడా విషయంలో అలాగే బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు పనామా విషయంలో పనామా కెనాల్ 70 years క్రితం మా వాళ్ళు పొరపాటున ఇచ్చారు, అది మళ్ళీ మేము తీసేసుకుంటాం, అది చైనా వాళ్ళ చేతుల్లోకి పోతుందని అడావుడు చేశాడు. ఆ తర్వాత ఏదో డీల్ కుదిరింది, కామ్ అయిపోయాడు. అందువల్ల ట్రంప్కి ఏంటంటే డీల్ కుదుర్చుకోవడానికి కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటాడు. ఇప్పుడు కెనడాతో కూడా ఏంటంటే ట్రేడ్ డీల్ కుదరాలి, కెనడా రెసిస్ట్ చేస్తుంది. కెనడా గతంలో కూడా ట్రంప్ ఆఫర్ చేసింది అంటే మీరు ఈ టారిఫ్లు ఉండకూడదు అంటే అమెరికాలో 51st స్టేట్గా చేరిపోండి అని. కానీ అమెరికా కొత్త మీకు కాదు. ఇప్పుడు 19th centuryలోనే అప్పటి సోవియట్ యూనియన్ నుంచి అలాస్కాను మీరు అప్పటి అలాస్కాను జార్ చక్రవర్తుల కాలంలోనే అమెరికా తీసేసుకుంది, అలాస్కాను కొనేసుకుంది. ఈవెన్ టెక్సాస్లో ఇప్పటికీ కూడా ఒక 1% ఉంటారు టెక్సాస్ ఇండిపెండెంట్ కంట్రీ కావాలి, మేము అమెరికాలో ఎందుకు ఉండాలి అని. సో ఈ ధోరణులు మొదటి నుంచి కూడా ఉన్నాయి. ఇప్పుడు డెన్మార్క్తో అలే పంచాయతీ. డెన్మార్క్ దగ్గరలో ఉన్న కంట్రీ గ్రీన్లాండ్స్ ఏమో చాలా తక్కువ జనాభా ఉంటుంది, ఎందుకంటే ఇది అత్యధిక ఆర్కిటిక్ ప్రాంతము, చాలా చలి ప్రాంతము. ఇటీవల గ్లోబల్ వార్మింగ్, భూ వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల ఆర్కిటిక్లో ఐస్ కరుగుతుంది. దానివల్ల కొత్త ట్రేడ్ రూట్స్ ఎమర్జ్ అవుతున్నాయి. సో మీకు దాంతోపాటు మీకు ఆర్కిటిక్ మహాసముద్రపు మంచు గడ్డల కింద ఉన్నటువంటి ఖనిజ నిక్షేపాలు, ఆయిల్, గ్యాస్ ఇవి కూడా బయటకు వస్తున్నాయి. అందువల్ల గ్రీన్లాండ్ను మాకు అమ్మేయండి అని చెప్పి డెన్మార్క్ పెడుతూ చేస్తున్నారు. డెన్మార్క్ అయితే అమెరికాకు యూరోపియన్ అలాయ్, యూరోప్కు నాటోలో కూడా భాగస్వామి. ఇవ్వకపోతే మేము అన్ని రకాల పద్ధతుల్ని ఇంప్లిమెంట్ చేస్తామని బెదిరించాడు కూడా. అంటే బోత్ ఎకనామిక్ అండ్ మిలిటరీ పద్ధతుల్ని కూడా ప్రయోగిస్తానని చెప్పి మీకు డెన్మార్క్ను బెదిరించాడు. అలాగే ఆఫ్ఘనిస్తాన్తో ఒప్పందం కుదుర్చుకొని, తాలిబాన్లతో ఒప్పందం కుదుర్చుకొని అమెరికా విడ్రా కూడా అయిపోయింది. ఇప్పుడు అంటున్నాడు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న బాగ్రామ్ ఎయిర్ బేస్, ఇది మీకు చాలా ఏళ్ల క్రితం మీకు అప్పటి సోవియట్ యూనియన్ నిర్మించినటువంటి ఎయిర్ బేస్. తర్వాత సోవియట్ ఖాళీ అయ్యాక అది అమెరికా చేతిలోకి వచ్చింది. తాలిబాన్లు వెళ్ళిపోయాక, తాలిబాన్లతో ఒప్పందం గురించి అమెరికా వెళ్ళిపోయేటప్పుడు ఈ ఎయిర్ బేస్ కూడా ఖాళీ చేశారు. ఇది వెరీ బిగ్ ఎయిర్ బేస్. ఇది ఆఫ్ఘాన్ ఎయిర్ బేస్ ప్రపంచంలోనే అతిపెద్ద ఎయిర్ బేస్లో ఒకటి. ఇక్కడ మీకు ఒక 10,000 సైన్యాలు కూడా స్టేషన్ అయి ఉండొచ్చు, వందలాది యుద్ధ విమానాల్ని పార్కింగ్ పెట్టుకోవచ్చు, అంతటి 2 రన్వేలు ఉంటాయి. ఇట్స్ ఎ వెరీ బిగ్ ఎయిర్ బేస్. సో ఆ ఎయిర్ బేస్ మాకు ఇచ్చేయండి అని అమెరికా ఒత్తిడి చేస్తుంది. తాలిబాన్ ప్రకటించింది కూడా, మీరు ఈ ఎయిర్ బేస్ కనుక కోసం ముందుకెళ్తే మేము యుద్ధానికి కూడా సిద్ధమే అని. సో ఈవెన్ వార్కి సిద్ధమే అని. ఇలా కాకుండా ప్రపంచంలో చాలా దేశాలలో మిలిటరీ బేస్, ఇప్పుడు జపాన్ సమీపంలో ఒకినావా మిలిటరీ బేస్, మీకు మిడిల్ ఈస్ట్లో మీకు బెహ్రెయిన్లోను, ఖతార్లోను ఇలా మిలిటరీ బేస్లు కూడా ఉంటాయి. ఇప్పుడు తాజాగా పాకిస్తాన్ అయితే ఏకంగా బెలూచిస్తాన్లోని పాస్నీలో మన చైనా నిర్వహిస్తున్న గ్వాదార్ పోర్టుకు 100 కిలోమీటర్ల లోపు, ఈవెన్ భారతదేశం నిర్మిస్తున్న చబహార్ పోర్టుకు సమీపంలో బెలూచిస్తాన్లోని పాస్నీలో ఒక సివిలియన్ పోర్ట్ నిర్మించమని పాకిస్తాన్ అమెరికాకు అప్పచెప్తుంది. లిటరల్లీ ఆ పోర్ట్ అమెరికా సొంత పోర్టు లాగా పనిచేస్తుంది. సో అలా దీంతో పాటు ప్రపంచవ్యాప్తంగా సహజ నిక్షేపాలు, ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో ఉన్న ఆయిల్ అండ్ గ్యాస్ కావచ్చు, గ్రీన్లాండ్లో ఉన్న
ఎనర్జీ రిసోర్సెస్ కావచ్చు, మీకు ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న మినరల్స్, ఆయిల్, గ్యాస్, రేర్ ఎర్త్ మెటల్స్ అని యుక్రెయిన్తో మినరల్ డీల్ కుదుర్చుకొని రేర్ ఎర్త్ మెటల్స్ కావాలని, ఇలా అన్ని చోట్ల కూడా సహజ వనరులను కూడా క్యాప్చర్ చేయాలన్నది అమెరికా ట్రంప్ ఆలోచన. ఇప్పుడు మీకు ఈవెన్ గాజాలో కూడా మొదటిసారి, ఇప్పుడు సెకండ్ టైం ప్రతిపాదించిన ప్లాన్లో లేదు, కానీ ఫస్ట్ టైం ప్రతిపాదించిన ప్లాన్లో డీపాపులేటింగ్ గాజా అన్నాడు. అంటే గాజాలో ఉన్న జనాభా మొత్తాన్ని ఖాళీ చేయించి అక్కడ బీచ్ రిసార్ట్ కడతానని కూడా ట్రంప్ వ్యాఖ్యానించాడు. ఇలా మీకు ప్రపంచంలో ఇన్ని ఉదాహరణలు చెప్పాను నేను. అనేక దేశాల్లో అమెరికా అనుసరిస్తున్న వైఖరి ఇది. సో మాకు ఇచ్చేయండి, భూభాగాలు ఇచ్చేయండి అని అంటారు. సో మాకు సహజ వనరులను ఇచ్చేయండి అని అంటారు. సో ఇతర దేశాల సార్వభౌమాధికారాన్ని లెక్క చేయకుండా జోక్యం చేసుకుంటూ ఉంటారు. సో దిస్ అ పార్ట్ ఆఫ్ అమెరికన్ పాలసీ. అమెరికా డజంట్ రెస్పెక్ట్ బార్డర్స్ తనకు అవసరమైనప్పుడు. సో అందులో బలహీనమైన దేశాల విషయంలో ఉంటారు. ఈవెన్ బంగ్లాదేశ్లో కూడా షేక్ హసీనా ప్రకటించింది, ఒక ఐలాండ్ చిన్న దీవి బంగ్లాదేశ్, ఆ దీవి మాకు కావాలని అమెరికా అడిగింది, మేము ఇవ్వనన్నాను నేను, అది గనక ఇచ్చి ఉంటే నా ప్రభుత్వం పతనమయ్యేదే కాదు అని కూడా పేర్కొన్నాడు. సో ఇలా మీకు హిందూ మహాసముద్రంలో డీగో గార్షియా అనేది విధిలో కూడా అమెరికన్ బేస్ ఉంది. ఇలా ప్రపంచవ్యాప్తంగా అమెరికా అనుసరించేటువంటి వైఖరి, అందులో ట్రంప్ కాస్త ఇంకెక్కువ ముదురు అంతే. సార్, ఇక ఇజ్రాయెల్ పై హమాస్ దాడికి 2 ఏళ్లు పూర్తయింది. October 7th, 2023 హమాస్ ఇజ్రాయెల్ పై విచక్షణ రహితంగా దాడి చేసిన పరిస్థితి, చాలా మంది చనిపోయారు. వందలాది మంది పౌరుల్ని అలాగే సైనికుల్ని కూడా హమాస్ బందీలుగా చేసుకునే పరిస్థితి. సరే, ఈ 2 ఏళ్లలో జరిగిన పరిణామాలు ఏంటి? ఎవరిది పై చేయి, ఎవరి లక్ష్యం నెరవేరింది? ఇజ్రాయెల్దా, హమాస్దా? మీరు అడిగిన 2 ప్రశ్నలు ఎవరిది పై చేయి అంటే ఆన్సర్ వెరీ క్లియర్, ఇజ్రాయెల్ది పై చేయి. ఎవరి లక్ష్యాలు నెరవేరే అంటే ఎవరి నెరవేరలేదు. ఇది ఇంట్రెస్టింగ్ స్టోరీ నిజంగా చెప్పాలంటే. సో ఎందుకు ఇజ్రాయెల్ వాస్తవంగా పరిణామాలు చివరికి మిగిలింది ఏంటి అంటే, ఓకే, హమాస్ ఇజ్రాయెల్ పైన తీవ్రవాద దాడి జరిపింది, దుర్మార్గం. ఒక మ్యూజికల్ నైట్ పైన అటాక్ చేసి సామాన్య ప్రజానీకాన్ని బందీలుగా తీసుకున్నారు, చంపేశారు, అన్యాయంగా అతి దుర్మార్గమైన కిరాతక చర్య. దాన్ని ఎవరు సమర్థించరు. 1200 మందికి పైగా పొట్టన పెట్టుకున్నట్టున్నారు. కానీ ఆ తర్వాత ఇజ్రాయెల్ గాజాలో జరుపుతున్న మానవ మారణ హోమం మామూలుది కాదు. ఇప్పటికీ 60,000 మందికి పైగా చనిపోయారు. ఎంటైర్ గాజా జనాభా డిస్ప్లేస్ అయ్యారు. కంప్లీట్గా బిల్డింగ్స్, బ్రిడ్జెస్ ఏమీ మిగలలేదు, శిథిలాలయ్యాయి. ఆకలి కేకలు ఉన్నాయి, పిల్లలు ఆకలితో చనిపోతున్నారు. అతి భయంకరమైన పరిస్థితులు ఇవాళ గాజాలో ఉన్నాయి. సో అందువల్ల ఏం సాధించిందంటే మానవ మారణ హోమం మిగిల్చారు. సో అందువల్ల మీకు మహాకవి శ్రీశ్రీ దేశ చరిత్ర అంటే దాంట్లో అంటాడు, ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం, రక్తంతో నిండిపోయి రక్తపాతంతో నిండిపోయిన ప్రపంచం తప్ప ఏముంటుంది అని అంటాడు. సో బలవంతులు దుర్బల జాతిని బలహీనులు కావించారు, నరహంతలు ధరాధిపతులై చరిత్రం మన ప్రసిద్ధికి ఎక్కారంటారు. చాలా ఏళ్ల క్రితం రాసింది. ఇప్పటికీ కూడా బలవంతమైన దేశం ఇజ్రాయెల్. అందువల్ల బలహీనులు పాలస్తీనా ప్రజలు. అందువల్ల వాళ్ళని దుర్బల జాతిగా చేసి వేలాది మందిని చంపేశారు. హమాస్ పైన ఇజ్రాయెల్ యుద్ధం చేయడంలో న్యాయం ఉంది, ఎందుకంటే హమాస్ కూడా తీవ్రవాద దాడి జరిపింది కదా. కానీ హమాస్ పై దాడి పేరిట గాజా ప్రజల పైన మారణహోమాన్ని ఇజ్రాయెల్ సృష్టిస్తోంది. కానీ ఇజ్రాయెల్ పై చేయి సాధించిందని ఖచ్చితంగా పై చేయి సాధించింది. ఎందుకంటే గాజాలో మీకు హమాస్ లీడర్షిప్ మొత్తాన్ని, ఒక జనరేషన్ ఆఫ్ లీడర్షిప్ని లేపేసింది. సో హమాస్ ఒకరు చనిపోతే ఇంకోరు పుట్టుకొచ్చినా కూడా కీలకమైన నాయకత్వం మొత్తం చనిపోయేది. యాహ్యా నుంచి మొదలుకొని ఇస్మాయిల్ అనే వరకు చాలామంది చనిపోయారు. అందువల్ల హమాస్ తమ నాయకత్వాన్ని కోల్పోయింది, తమ మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతిన్నది. హిజ్బుల్లా హసన్ నస్రుల్లాను చంపేశారు, హిజ్బుల్లా నాయకత్వం చనిపోయింది. ఇస్మాయిల్తో ఇప్పుడు హిజ్బుల్లా బాగా దెబ్బతిన్నది. అలాగే ఇరాన్ నిర్మించినటువంటి యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటారు, ప్రతిఘటన కూటమి, ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా నిర్మించినటువంటి ప్రతిఘటన కూటమిలో మీకు హమాస్తో పాటు హిజ్బుల్లాతో పాటు ఇరాన్
హమస్, హిజ్బుల్లా, హూతీలు, యమన్లోని హూతీలు, ఇరాక్లోని షియా మిలిషియా, ఇదంతా కూడా యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్. ఈ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అంతా బలహీనపడ్డది, ఇంక్లూడింగ్ ఇరాన్. తేడాలు ఉండొచ్చు, హమస్ బాగా దెబ్బతిన్నది, ఇరాన్ దెబ్బతిన్నది, కానీ ఇంకా అణు సామర్థ్యాన్ని మిగిలే ఉంది అని అంటున్నారు. కానీ అన్ని దేశాలు దెబ్బతిన్నాయి. చివరికి ఇరాన్ పైన అమెరికా కూడా దాడి చేసింది. సో అందువల్ల ఇరాన్ ఇప్పటిదాకా ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా నిర్మించిన యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ బాగా బలహీనపడ్డది. ఇంక్లూడింగ్ ఖతార్ పై కూడా దాడి చేశారు. హమాస్ ప్రతినిధులు ఖతార్లో శాంతి చర్చలకు ఉంటే ఖతార్ను కూడా అటాక్ చేశాడు. అఫ్కోర్స్ తర్వాత అమెరికా జోక్యంతో ఖతార్కు క్షమాపణ చెప్పాడు నెతన్యాహు, బట్ అటాక్ అయితే చేశాడు. సో అందువల్ల క్లియర్గా రీడ్రాయింగ్ ద మిడిల్ ఈస్ట్ ఉంటారు. అంటే ఈ పశ్చిమాసియా, మధ్యప్రాచ్య పొలిటికల్ బలాబలాల సమీకరణని ఇజ్రాయెల్ మార్చేయగలిగింది అమెరికా సాయంతో. అందువల్ల ఇది మొదటిగా ఇజ్రాయెల్కు క్లియర్ పై చేయి, అనుమానం లేదు. సో హమస్తో పాటు హమస్కు మద్దతు ఇచ్చిన హిజ్బుల్లా, ఇరాన్, ఇలా యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ బలహీనపడింది. కానీ అదే సమయంలో ఇజ్రాయెల్ అంతర్జాతీయంగా కూడా ఏకాకైపోయింది. మీకు ఇవాళ ఫ్రాన్స్, యూకే ఇజ్రాయెల్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన దేశాలు. మొదటిది యూకే, రెండోది ఫ్రాన్స్. ఆ రెండు దేశాలు కూడా ఇవాళ పాలస్తీనా గుర్తించాయి. ఆ రెండే కాదు, ఆస్ట్రేలియా, ఇలా అనేక యూరోపియన్ దేశాలు ఇవాళ పాలస్తీనాను గుర్తిస్తున్నాయి. అఫ్కోర్స్ దీని క్షేత్రస్థాయిలో దీని ప్రాధాన్యత ఏముంది అని అనొచ్చు, కానీ బట్ ఇట్ ఇస్ ఎ వెరీ బిగ్ డిప్లొమాటిక్ చేంజ్. ఒకప్పుడు ఇజ్రాయెల్కు మద్దతుగా ఉన్న యూరోపియన్ దేశాలన్నీ ఇవాళ ఇజ్రాయెల్ను వ్యతిరేకిస్తూ పాలస్తీనాను గుర్తిస్తున్నాయి. సో ఇంటర్నేషనల్ ఐసోలేషన్ అనేది క్లియర్గా కనబడుతుంది. యునైటెడ్ నేషన్లో ఓటింగ్ జరిగితే ఇజ్రాయెల్, అమెరికా తప్ప ఎవడు అనుకూలంగా ఓటేయలే. ఇండియాతో సహా కొన్ని దేశాలు ఓటింగ్లో పాల్గొనలేదు, కానీ 149 కంట్రీస్ ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఓటేశాయి. మీరు ఇటీవల నెతన్యాహు యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో ఉపన్యాసం ఇవ్వడానికి లేస్తే దాదాపు ఖాళీ, ఎవరు కూర్చోలే. ఎంత ప్రపంచంలో వ్యతిరేకత ఉందో చూడాలి. నెతన్యాహు ఉపన్యాసం ఇచ్చే టైంలో వినడానికి కూడా సిద్ధపడలేదు వివిధ దేశాల అధినేతలు, ప్రతినిధులు. సో అందువల్ల ఇజ్రాయిల్ చాలా పెద్ద ఎత్తున ఐసోలేట్ అయింది. అఫ్కోర్స్ అమెరికా మద్దతు వల్ల నిలబడగలిగింది. అందువల్ల ఇంటర్నేషనల్ ఐసోలేషన్ ఆఫ్ ఇజ్రాయిల్, ఇంటర్నేషనల్ రికగ్నిషన్ ఆఫ్ పాలస్తీనా, ఈ రెండు కూడా ఈ 2 yearsలో పరిణామాలు. ఇక అసలు ఈ హమస్ ఎందుకు దాడి జరిపింది 2 ఏళ్లలో, దీనికి ఈ రూట్స్లోకి వెళితే గల్ఫ్ ప్రాంతం, పశ్చిమాసియాలో ఉన్న దేశాలన్నీ పాలస్తీనా సమస్యను పక్కకు పెట్టి ఇజ్రాయెల్తో సంబంధాలు పెట్టుకోవడం మొదలుపెట్టారు. అల్లే లాస్ట్కు సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ల మధ్య నార్మలైజేషన్ టాక్స్ మొదలయ్యాయి. సో దాన్ని హమస్ దాడి దెబ్బతీసింది. ఇజ్రాయెల్, సౌదీ అరేబియాల మధ్య, ఇజ్రాయెల్, అరబ్ నేషన్స్ మధ్య దూరం పెరిగింది. వాస్తవంగా అమెరికా ఎత్తుగడ ఏముండే అంటే అబ్రహాం ఎకార్డ్ అని అంటారు. అబ్రహాం ఎకార్డ్లో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, మొరక్కో ఇలాంటి దేశాలు ఇజ్రాయెల్తో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఈ అబ్రహాం ఎకార్డ్లోకి సౌదీ అరేబియాను, ఇతర దేశాలని కూడా తీసుకురావాలి. ఒక ఇరాన్ మినహా మిగతా అరబ్ దేశాలన్నీ ఇజ్రాయెల్కు సన్నిహితం కావాలి అనేది అమెరికా వ్యూహం. ఆ వ్యూహాన్ని దెబ్బతీయడం కూడా హమస్ దాడి లక్ష్యం. ఆ విషయంలో హమస్ లక్ష్యాన్ని సాధించింది. ఇవాళ సౌదీ అరేబియానే కాదు, ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఇటీవల అరబ్ ఇస్లామిక్ దేశాలు సమావేశమయ్యాయి. 40 కంట్రీస్ సమావేశమయ్యాయి. ఖతార్ ఇనిషియేటివ్ మేరకు, ఈజిప్ట్ కోరిక మేరకు జరిగింది. సో ఈ 40 కంట్రీస్ అరబ్ ఇస్లామిక్ నాటో ఏర్పాటు చేయాలనే దాకా వెళ్ళాయి. అందువల్ల హమస్ దాడి, హమస్ నాయకత్వం కోల్పోయింది, గాజా సర్వనాశనమైంది, హమస్ మిలిటరీగా వీక్ అయింది. కానీ స్ట్రాటజిక్ లక్ష్యమైన పాలస్తీనా సమస్యను సెంట్రల్ క్వశ్చన్గా మార్చడంలో మాత్రం హమస్ విజయవంతమైంది. సో అందుకే ఇవాళ అరబ్ ఇస్లామిక్ నాటోగా ఏర్పడి ఇజ్రాయెల్ని ఎదుర్కోవాలి అనే స్థాయికి కూడా వచ్చింది. ఎందుకంటే ఇజ్రాయెల్ చేసిన పొరపాటు ఏంటంటే ఖతార్పై దాడి చేయడం. దాంతో అసలు మొత్తం ఈక్వేషనే మారిపోయిన పరిస్థితి. పాకిస్తాన్, తుర్కీ కూడా ఈ సమావేశానికి హాజరయ్యాయి. అందువల్ల ఇంటర్నేషనల్గా పాలస్తీనా సమస్యను ప్రధాన అంశంగా మార్చడంలో హమస్ దాడి సక్సెస్ అయింది. అయితే ఇది ఫైనల్గా సొల్యూషన్కు దోహదం చేసిందా అంటే ఇంకా చేయలేదు.
ఇప్పుడు ట్రంప్ 20-point ప్లాన్లో కూడా ఇట్ విల్ ఈ చర్యలన్నీ తీసుకుంటే ఒక దారి పడుతుంది పాలస్తీనా సమస్య పరిష్కారానికి అన్నారు తప్ప పాలస్తీనా ప్రజల రైట్ టు నేషన్, దేశానికే హక్కు అనేది ఇంకా గుర్తింపు అయితే లేదు. అందువల్ల పైచేయి సాధించారు మిలిటరీ రీత్యా అంటే ఇజ్రాయెల్ ఖచ్చితమైన పైచేయి సాధించింది, అందులో డిస్ప్యూట్ లేదు. వ్యూహాత్మకంగా సాధించింది ఏమైనా ఉంది అంటే మళ్ళీ మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయి. ఇప్పటికీ హమాస్ను ఇజ్రాయెల్ నాశనం చేయలేకపోయింది, ఇంటర్నేషనల్గా ఐసోలేట్ అయింది. అరబ్ ఇస్లామిక్ కంట్రీస్లో యాంటీ ఇజ్రాయలీ యూనిటీ పెరిగింది. ఇవాళ అమెరికా తప్ప ఇజ్రాయెల్కి మద్దతు ఇచ్చే దేశం ఇంకోటి లేకుండా పోయింది. అందువల్ల బ్యాటిల్ ఫీల్డ్లో విజయం సాధించింది. స్ట్రాటజిక్గా మాత్రం ఇజ్రాయెల్ కూడా నష్టపోయింది. సరిగ్గా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ముఖ్యమైన ఆరోగ్య హెచ్చరిక జారీ చేసింది సార్. 2 ఏళ్ల కంటే తక్కువ వయసున్న చిన్నారులకు కాఫ్ సిరప్ ఇవ్వద్దు అని చెప్పేసి. ఇటీవల రాజస్థాన్, మధ్యప్రదేశ్లలో 19 మంది చిన్నారులు ఈ కాఫ్ సిరప్ తాగి చనిపోయిన పరిస్థితి సార్. తెలంగాణ ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. దగ్గు అనేది ఈ సీజన్లో చాలా కామన్ కదా సార్, మరి చిన్నపిల్లల్లో దగ్గు అనేది కూడా మరీ కామన్. సో కాఫ్ సిరప్కు పిల్లలు చనిపోవడం ఏంటి? అంటే కాఫ్ సిరప్కు పిల్లలు చనిపోయారంటే రాంగ్ మీనింగ్ వస్తుంది. ఏ కాఫ్ సిరప్ అన్ని కాఫ్ సిరప్లు తాగినా పిల్లలు చనిపోతారని మీనింగ్ వస్తుంది. ఇది కోల్డ్ డ్రింక్ అనేటువంటి ఒక బ్రాండ్. సో లెట్ అస్ నాట్ ఎగ్జాగరేటెడ్. దీనివల్ల ఏమవుతుంది, రేపు కాఫ్ సిరప్ వస్తే పిల్లలు చనిపోతారని భయపడే ప్రమాదం కూడా ఉంటుంది. సమస్య ఇది ఎందుకు ఇష్యూ అంటే తమిళనాడుకు చెందినటువంటి కంపెనీ ఇది. కోల్డ్ డ్రింక్ అనేటువంటిది ప్రొడక్ట్ బ్రాండ్ నేమ్ అది రాజస్థాన్, మధ్యప్రదేశ్లో ఇప్పటికి 19 మంది చనిపోయారు. చాలామంది పేద పిల్లలు. సో పేదైనా ధనికైనా పిల్లలే. ఎందుకు పేద పిల్లలు చెప్పడానికి రీజన్ ఉంది. ఎందుకంటే ఇది కోల్డ్ డ్రింక్ దీన్ని రికమెండ్ చేసిన ప్రిస్క్రైబ్ చేసిన డాక్టర్ని అరెస్ట్ చేశారు. విచిత్రం ఏంటంటే డాక్టర్ ఏం చేయగలుగుతాడు? సో మార్కెట్లో ఒక డ్రగ్ అవైలబుల్గా ఉన్నది, దాన్ని డాక్టర్ ప్రిస్క్రైబ్ చేశాడు. అందుకే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. మీరు డాక్టర్ని ఎట్లా బలిపశువు చేస్తారు? డాక్టర్కు మీరు మీకు మార్కెట్లో అవైలబుల్గా ఉన్న డ్రగ్ రెఫర్ చేశాడు. సో అందులో ఏమైనా కలుషితమైందా, కల్తీ జరిగిందా అని డాక్టర్కి ఎలా తెలుస్తుంది? డాక్టర్ల బాధ్యత ఒకటి ఉంటుంది, కాస్త రెస్పాన్సిబుల్గా గుర్తింపు ఉన్న బ్రాండ్లను రికమెండ్ చేయాలి. సమస్య ఏంటంటే గుర్తింపు ఇది కంపారిటివ్లీ మరి కాస్ట్ తక్కువ ఉండవచ్చు కూడా, ఎందుకంటే తెలియదు. మరి డాక్టర్ ఎందుకు రికమెండ్ చేశాడో తెలియదు. డాక్టర్లు డెఫినెట్గా కాస్త క్రెడిబుల్ బ్రాండ్స్ రికమెండ్ చేయాలి. డాక్టర్లు ఇప్పుడు ఖచ్చితంగా మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఇన్సెంటివ్స్ కాశపడి రికమెండ్ చేశారని కూడా చెప్పలేము. అంటే కాఫ్ సిరప్ ఎంత కాస్ట్ ఉంటుంది, ఏమంత ఉంటుంది కనుక. బట్ ఏదైనా డాక్టర్ కన్నా ముందు శిక్షించాల్సింది కంపెనీ ఒకటే కాదు. ఇప్పుడు కాఫ్ సిరప్ మనము ఆఫ్రికాకి ఎగుమతి చేస్తే అక్కడ కూడా పిల్లలు చనిపోయారు. తర్వాత కూడా మన ప్రభుత్వాలు నిధులెందుకు పోతున్నాయి అనేది బాధ. ఇప్పుడు ఇదేం కొత్త కాదు. మీరు గూగుల్లో కొట్టండి, 2 ఏళ్ల కింద 3 ఏళ్ల కింద కూడా న్యూస్ వస్తాయి. ఆఫ్రికన్ కంట్రీస్లో మన ఇండియన్ కాఫ్ సిరప్ తాగి పిల్లలు చనిపోయారు. మరి అప్పుడైనా మేల్కొనాలి కదా. అప్పుడు విచిత్రంగా కంపెనీలు ఏమని స్టేట్మెంట్ ఇచ్చంటే ఇండియాలో ఇది వాడడం లేదు, సర్క్యులేట్ కావడం లేదు అంటే. నేను ఆ రోజుల్లో కూడా మాట్లాడాను, అంటే ఇండియన్ పిల్లలు చనిపోవద్దు, వేరే దేశాల పిల్లలు చనిపోవాలా? అయితే అన్ఫార్చునేట్లీ ఆఫ్రికా పిల్లలు చనిపోయారు కనుక మన ప్రభుత్వాలు పట్టించుకోలేదు. నిజంగా అప్పుడే పట్టించుకొని ఉంటే మీరు కాఫ్ సిరప్ వల్ల అక్కడ తీవ్ర వ్యతిరేకత కూడా వచ్చినాక విత్డ్రా చేశారు. సో ఇండియన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీకి ఒక తలవంపు ఇది. ఎందుకంటే ఇండియా ఇస్ ఎ వెరీ బిగ్ ఫార్మా ఎక్స్పోర్టర్ మనం. సో ఒకసారి మన ఫార్మా ఎక్స్పోర్ట్ నమ్మకం పోతే చాలా ప్రమాదకరం. అయినా ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఇప్పుడు మన పిల్లలు చనిపోయే దశకు వచ్చారు. ఎందుకు జరిగింది ఇది? దీని నుంచి లెసన్ ఏంటి? ఇది ఇప్పుడు తెలిసింది కనుక ఇన్సిడెంట్. ఇంకా చాలా మన అన్ఫార్చునేట్ ఏంటంటే మన దేశంలో జర్నలిజం కానీ, ప్రభుత్వాలకు కానీ, రాజకీయ వ్యవస్థ కానీ న్యాయంగా అయితే ఒక ప్రాసెస్లో బయటికి రావాలి. ప్రొడక్ట్ అంటే ఒక ఈవెంట్ జరిగినాక రియాక్ట్ అవుతారు. ఇప్పుడు 19 మంది పిల్లలు చనిపోయాక వార్తలు వస్తున్నాయి, కానీ ఏ మీడియా అయినా ఇన్వెస్టిగేట్ చేసి ఈ డ్రగ్స్లో కల్తీ ఉంది అని రిపోర్ట్లు వచ్చాయా? ఇక ఎక్కడ?
ప్రాసెస్ఫుల్ రిపోర్టింగ్ లేదు, ఓన్లీ ఈవెంట్ రిపోర్టింగ్ ఉంటుంది. ఈవెంట్ ఎవరైనా రిపోర్ట్ చేస్తారు. ఏముంది, 19 మంది పిల్లలు చనిపోయినాక మీడియాలో చర్చనీయాంశమైతే ఏముంది? అమర్త్య సేన్ వాస్తవంగా మీడియా గురించి, రాజకీయ పార్టీల వ్యవస్థ గురించి మాట్లాడతాడు. ఫ్రీ మీడియా అండ్ మల్టీ పార్టీ పొలిటికల్ సిస్టమ్ ప్రొవైడ్ ఎ వార్నింగ్ సిగ్నల్స్ ఆఫ్ అన్ ఇంపెండింగ్ క్రైసిస్ అని, అంటే రాబోయే సంక్షోభానికి ప్రమాద గంటికలు మోగిస్తుంది అంటాడు. కానీ ఎక్కడ మోగించింది? వాళ్ళ ప్రమాదం జరిగినాక మనం మాట్లాడుకుంటున్నాం, జరగకముందు ఎందుకు చేయలేదు? మరి ఎక్కడ జరిగింది? గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్, గుడ్ ల్యాబొరేటరీ ప్రాక్టీసెస్ అని ఫార్మా ఇండస్ట్రీలో కీలకమైన పదాలు ఇవి. జిఎంపి అంటారు, గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్, గుడ్ ల్యాబొరేటరీ ప్రాక్టీసెస్. ఇవి ఏంటి అంటే ఒక ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు ఈ మెడిసిన్, ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ మీకు ఈ దీంట్లో జరిగిన ఈ రాజస్థాన్ మీద జరిగింది ఏంటంటే అది ప్రాపలిన్ గ్లైకోల్ అనే మెడిసిన్. ఈ ప్రాపలిన్ గ్లైకోల్ను ఫార్మాసిటికల్ గ్రేడ్ను ప్రొక్యూర్ చేయాలి. కానీ దుర్మార్గుడు ఆ కంపెనీ ఏం చేశాడంటే ఇండస్ట్రియల్ గ్రేడ్ను ప్రొక్యూర్ చేశాడు. అంటే ఒకే కెమికలే కావచ్చు, ఒకే పదార్థమే కావచ్చు, ఇండస్ట్రీకి వాడినప్పుడు ఒక రకమైన క్వాలిటీ ఉంటుంది, మీకు ఔషధం కొరకు వాడినప్పుడు ఒక రకమైన క్వాలిటీ ఉంటుంది. ఇప్పుడు మన ఇంట్లో వాటరే ఉంటుంది, మన స్నానానికి వాడే వాటరు, మీకు తినడానికి వంటకు వాడే వాటర్ తేడా ఉంటుంది కదా. స్నానానికి కాస్త హార్డ్ వాటర్నా వాడుతాం మనం, మీకు వంటకు వాడేటప్పుడు, అందులో తాగేటప్పుడు మరింత జాగ్రత్త పడతాం. సో ఇది అలాగే వాటర్ను ఫార్మా ప్రొడక్షన్లో వాడితే చాలా ప్యూర్ వాటర్ వాడతారు, డిస్టిల్ వాటర్ వాడతారు. నీకు వాటరు ఏది పడుతుంది వాడరు కదా. సో అందువల్ల మీకు జరిగింది ఏంటంటే ఈ ప్రాపలిన్ గ్లైకోల్ అనే దాన్ని ఫార్మాసిటికల్ గ్రేడ్ వాడకుండా, అంటే ఔషధ తయారీలో వాడాల్సినటువంటి ప్యూరిటీది వాడకుండా ఇండస్ట్రియల్ గ్రేడ్ పరిశ్రమల్లో వాడేటువంటి క్వాలిటీ వాడాడు. దీనివల్ల జరిగింది. దానివల్ల ఏమైందంటే పొల్యూటెంట్స్ కలిశాయి. దాంట్లో డై ఇథిలిన్ గ్లైకాల్ అని, అలాగే ఇథిలిన్ గ్లైకాల్ అని 2 కెమికల్స్ పొల్యూటెంట్ కలిశాయి. ప్రాపలిన్ గ్లైకాల్లో ఈ డై ఇథిలిన్ గ్లైకాల్ వల్ల డోసేజ్ ఎక్కువ ఉంది, 500% ఉంది పర్మిసిబుల్ లిమిట్. అంటే ఔషధ తయారీలో వాడాల్సిన స్థాయి కన్నా 500% ఎక్కువ ఉంది. ఇదేంటంటే ఈ డైఇథిలిన్ గ్లైకోల్ అండ్ ఈ ఇథిలిన్ గ్లైకోల్ ఏంటంటే ఇవి నెఫ్రోటాక్సిక్ సబ్స్టాన్సెస్ అంటారు. అంటే ఇవి కిడ్నీల పైన విషతుల్యమైన ప్రభావాన్ని చూపుతుంది. అంటే కిడ్నీలే కాదు, మీకు లివర్ను దెబ్బతీస్తుంది, నర్వస్ సిస్టమ్ని కూడా దెబ్బతీస్తుంది. ఇప్పుడు ఆ పిల్లల పాపం జరిగింది ఏంటంటే, ఒక మధ్యప్రదేశ్ ఒక ఆటో డ్రైవర్ చెప్తున్నాడు, ఒక ఆటో నడుపుకున్నాడు, ఒక దగ్గు వస్తే దగ్గు కొరకు డాక్టర్ దగ్గరికి వెళితే ఇది ప్రిస్క్రైబ్ చేస్తే వాడడం వల్ల లివర్ దెబ్బతిని, కిడ్నీ దెబ్బతిని, నర్వస్ సిస్టమ్ దెబ్బతిని 3.5 లక్షలు ఖర్చు పెట్టి ఆటో కూడా అమ్ముకొని చేస్తే అక్కడికి బిడ్డ బతకలే. సో చూడండి, సింపుల్ కాఫ్ తగ్గించుకోవటానికి వెళితే వాస్తవంగా ఈవెన్ సిరప్ వాడకుండా ఇంత ఓమ, కరక్కాయ, వీటిని కనుక మీకు తమలపాకు మన ఇంట్లో చేస్తారే, వీటన్నిటితో చేసినా కూడా కాస్త రిలీఫ్ ఉండేదేమో. కానీ బిడ్డ పాపం బాగా ఇబ్బంది పడుతున్నారని డాక్టర్ దగ్గర పట్టకపోతే ఆ కఫ్ సిరప్ వాడితే జరిగింది ఏంటి? కిడ్నీ దెబ్బతిన్నది, లివర్ దెబ్బతిన్నది. కిడ్నీ ఎప్పుడైతే దెబ్బతిందో అప్పుడు పరీక్షలు మొదలు పెడితే ఇంకో ఈ నెఫ్రోటాక్సిక్, అంటే కిడ్నీల పైన విషతుల్య ప్రభావం చూపేటువంటి ఇథిలిన్ గ్లైకోల్ కనుగొనబడింది. అంటే ఇది ఎట్లా స్టార్ట్ అయింది, ఎక్కడ స్టార్ట్ అయింది అంటే రా మెటీరియల్ ప్రొక్యూర్మెంట్లోనే సమస్య అయింది. రా మెటీరియల్ ప్రొక్యూర్మెంటే కాకుండా ఒక ఔషధం తయారయ్యేటప్పుడు గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ ఉండాలి. సో వాడు వాటర్ కూడా రొటీన్గా బయట దొరికే నీళ్ళే వాడిండట, అంత దుర్మార్గమా. సో ఈవెన్ మీకు బయట నుంచి ఎయిర్ రాకూడదు, ఇష్టం వచ్చినట్టు ఎయిర్ వచ్చేటట్టు పెట్టు అన్నమాట. ఒక రకంగా మన గ్యాస్ స్టవ్ల మీద మ్యానుఫ్యాక్చర్ చేసేటట్టు చేశాడు. దానివల్ల ఎందుకు చేస్తాడు ఇది అంటే గ్రీడీ. ఒకటి ప్రైస్ రేట్ మార్కెట్లో పోటీ ఇతర కఫ్ సిరప్ల కన్నా తక్కువ రేట్ ఉండాలని, రెండవది ఎక్కువ లాభాలు సంపాదించాలని. ఈ ప్రాసెస్లో బిడ్డల ప్రాణాలను తీసింది కంపెనీ. సో ఇది ఒక్కటే కాదు, ఇండియాలో ఇది ఒక పెద్ద ఛాలెంజ్. ఫార్మా ఇండస్ట్రీలో డ్రగ్ క్వాలిటీ అనేది ఒక పెద్ద సమస్య.
సో డ్రగ్ క్వాలిటీ బాగా లేకపోతే నీకు సమస్య పరిష్కారం కాకపోవడం కాకుండా కొత్త రకాల సమస్యలకు దారితీస్తుంది. ఎందుకంటే ఎనీ డ్రగ్ ఇస్ ఎ కెమికల్, అది బాడీలో ఆ ఇంటెండెడ్ పాజిటివ్ ఎఫెక్టే కాదు, నెగిటివ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి కదా. సో అన్ఫార్చునేట్లీ ఆ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ పాటించకపోవడం వల్ల, గుడ్ ల్యాబొరేటరీ ప్రాక్టీసెస్ పాటించకపోవడం వల్ల జరిగింది. ఇదేదో ఒక్క కంపెనీ ఒక్క కస్తూర సమస్య కాదు. ఇది మన ఇండియాలో ఫార్మా ఇండస్ట్రీలో దెబ్బతింటున్న రెగ్యులేషన్కి ఇది ఒక ఉదాహరణ. ఫార్మా ఇండస్ట్రీలో పెరుగుతున్న ఆ కరప్షన్కి ఒక ఇండికేషన్. అన్ఫార్చునేట్లీ ఈ ఇన్సిడెంట్ జరిగినాక రియాక్ట్ అవుతాం. మీకు 2-3 years క్రితం ఆఫ్రికాలో బిడ్డలు చనిపోయినప్పుడే కనుక రియాక్ట్ అయ్యి ఉంటే ఇవాళ ఈ 19 బిడ్డలు చనిపోయేవారు కాదు. క్రిమినల్ నెగ్లిజెన్స్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్. సో ఎక్కడికక్కడికి అవినీతిలో కూరుకుపోయి ఉంటారు. సో టెస్ట్ చేసేవాడు ఉండడు. సో నిరంతరం టెస్ట్ జరుగుతుండాలి. ర్యాండమ్గా మీకు కొన్ని బ్యాచెస్ ఆఫ్ మెడిసిన్స్ తీసుకొని పరీక్షలు జరుపుతూనే ఉండాలి. రా మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ నుంచి మొదలుకొని మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ ఎట్లా ఫాలో అవుతున్నారు, ఎంతటి హైయెస్ట్ ప్యూరిటీతో ఫాలో అవుతున్నారు అనేది నిరంతరం జరపాలి. అన్ఫార్చునేట్లీ అది జరపకపోవడం వల్ల ఈ రకమైన పరిణామాలు వస్తాయి. ఇప్పుడు ఆత్మనిర్భరత, ఇదేదో యూనియన్ కార్బైడమో ఫారిన్ కంపెనీ మల్టీనేషనల్ మనం తిట్టాం. ఇది ఆత్మనిర్భరత, మన దేశంలో మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మనం డెవలప్ చేసుకున్నాం. కానీ ఈ రకమైన దౌర్భాగ్యం చూసాం. అందువల్ల ఇట్స్ ఎ వెరీ సీరియస్ ఇష్యూ. ఇండియన్ డ్రగ్ ఇండస్ట్రీ రెగ్యులేషన్ ప్రాధాన్యతను తెలియజేస్తోంది. తెలంగాణలో మంత్రుల మధ్య వివాదం ముదురుతోంది. అడ్లూరి వెసెస్ పొన్నం ఇష్యూ. సార్, మీరు కూడా వినే ఉంటారు, ఒక కార్యక్రమంలో ముగ్గురు మంత్రులు, వివేక్ ఉన్నారు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కూడా రావాల్సి ఉంది, కానీ కాస్త ఆలస్యంగా వచ్చారట. సో ఈ గ్యాప్లో పొన్నం ప్రభాకర్ ఎవరికి వినిపించదు అన్నట్టుగా ఆఫ్ ద రికార్డ్, అంటే ప్రెస్ మీట్ అది, ఒక మాట మాట్లాడారు. ఆ మాట ఏంటనేది విందాం మనం. నేను చెప్పలేను ఒకసారి. టైం అంటే తెలుసు, మన జీవితం అంటే తెలుసు, వాళ్ళు దున్నపోతు వానికి ఏం తెలుసు. టైం అంటే తెలుసు, మన జీవితం అంటే తెలుసు, వాళ్ళు దున్నపోతు వానికి ఏం తెలుసు. సార్, అది క్లియర్గా వినిపించట్లేదు, కానీ ఆయన దున్నపోతు అని అన్నారు సార్. ఎవరిని అన్నారు ఏంటి అనేది నాకు కూడా తెలియదు. కానీ ఇది ఎలాగా వచ్చింది అంటే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కూడా చెప్తూ ఉన్నారు, నన్ను ఉద్దేశించి చేసిందే అని చెప్పేసి. ఆయన చాలా కామెంట్స్ కూడా చేశారు సార్. ఇవాల్టిలోగా పొన్నం ప్రభాకర్ క్షమాపణ చెప్పాలి అని అల్టిమేటం కూడా ఇచ్చారు. ఒకసారి ఆ బయట కూడా ప్లే చేయండి. ఇప్పటికైనా అన్న, ఇప్పటికే నుంచి రేపటి దాకా చూస్తామన్నా. రేపటి వరకు కూడా ఆయన మార్పు రాకుండా, ఆయన నేను అనలేదు, నేను పలానా ఆయన పక్కన అన్నా అంటే రేపటి నుంచి జరిగిపోయే పరిణామాలకు ఆయనే బాధ్యుడు. నేను దీని విషయంలో కూడా మా మల్లికార్జున ఖార్గే గారికి నేను ఆ సామాజిక వర్గంకి వెళ్ళి పుట్టి ఆ సామాజిక వర్గం ద్వారా మనం మంత్రి అవడం గిట్ట మేము చేసినటువంటి పొరపాట, మేము చేసినటువంటి మా దురదృష్టమా, మా ఈ విధమైన అవమానాలు భరించాల్సి వస్తుందన్న విషయం మల్లికార్జున ఖార్గే గారికి, మీనాక్షి మేడం గారికి కూడా నేను ఉత్తరం పంపించిన. ఖార్గే గారికి కూడా తీసుకొస్తా, రాహుల్ గాంధీ గారిని కలుస్తా, సోనియా గారిని కలుస్తా. ఇది నా జాతి ఎంటర్ నా రాష్ట్ర జాతిని అవమానపరిచింది. నమస్తే అన్న. సార్, అంటే పొన్నం ప్రభాకర్ చెప్తూ ఉన్నారు, అంటే దాని మీద కూడా రెస్పాండ్ అవడానికి కూడా ఆయన ముందుకు రావడం లేదు సార్. కానీ ఎక్కడ కూడా అంటే జాతి అని చెప్తూ ఉన్నారు. దళిత సంఘాలు కూడా ఏకమయ్యాయి. పొన్నం ప్రభాకర్ లక్ష్మణ్ కుమార్కి క్షమాపణ చెప్పాలనే డిమాండ్ కూడా వస్తోంది. మందకృష్ణ మాదిక్ కూడా ఎంటర్ అయ్యారు దీనిలో, క్షమాపణ చెప్పాలని ఆయన కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. సార్, ఈ మంత్రుల మధ్య వివాదం మీద మీ కామెంట్ సార్. అంటే డెఫినెట్గా నేను కూడా చూశాను, అన్ని పత్రికల్లో వచ్చింది, టీవీలో కూడా వస్తుంది. కానీ ఫండమెంటల్గా మనకి ఏం జరిగిందో తెలియదు. కానీ తప్పనిసరిగా ఒకవేళ ఇది సామాజిక కోణమే అవసరం లేదు, సామాజిక కోణం కూడా అనివార్యంగా వచ్చింది. ఎందుకంటే వివేక్ మాల ఇతను నేను మాదిగా కనుకనే నన్ను అంటున్నారు అనేది ఆరోపణ. అలాగే పొన్నం ప్రభాకర్ బీసీ. సో 3 సామాజిక వర్గాల ఇష్యూగా మారుతుంది మన రాజకీయాల్లో, తప్పదు కదా. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో మనం చూశాం కదా, నందమూరి బాలకృష్ణ చిరంజీవి పైన చేసిన వ్యాఖ్యలు
ఏబిఎన్ రాధాకృష్ణ విశ్లేషణ ప్రకారం అది 3 కులాల మధ్య పోటీగా కుంపటిగా మారింది, కమ్మ కాపు రెడ్లు అని ఆయన కూడా వ్యాఖ్యానించారు. సో అందువల్ల అనివార్యంగా సమాజంలో జరుగుతున్న పరిణామాలు ఇవి. అయితే కులాన్ని ఉద్దేశించి అన్నాడా, వ్యక్తిని ఉద్దేశించి అన్నాడా, మరి నిజంగా ఎందుకని అన్నాడా లేడా, ఇవన్నీ ఏవి తెలియదు. అందువల్ల అని ఉంటే ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి, అనుమానం లేదు. అనకపోతే అనలేదని వివరణ ఇవ్వాలి. లేదు అన్నాను కూడా ఒకవేళ అని ఉంటే నాకున్న క్యాజువల్ ఫ్రెండ్షిప్తో అన్నానా, లేదా ఏదన్నా ఈ పదం వాడాల్సింది లేదు. దేర్ షుడ్ బి ఎన్ ఎండ్ టు ఇట్. లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నికలు ఉన్నాయి, అటు స్థానిక సంస్థలు ఉన్నాయి, ఆల్రెడీ సామాజిక న్యాయం పేరిట కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తుంది. 3 సామాజిక న్యాయం కావలసిన వర్గాలు, ఇందులో అగ్రకులాలు ఎవరు లేరు, ఉంటే అది ఇంకా ఎక్కువ సమస్యగా మారేది. అందువల్ల సమాజంలో డెఫినెట్గా ఇలాంటి ఇప్పుడు మీకు ఇప్పుడే కాదు, మీకు యాదగిరిగుట్టకు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వెళ్తే ఉప ముఖ్యమంత్రికి చిన్నదేశారు పీఠ అని చెప్పి కూడా అది కూడా సామాజిక కోణంలో చర్చకు దారితీసింది. అందువల్ల రాజకీయాల్లో ఉన్నప్పుడు, పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు ప్రతి చిన్న అంశం కూడా రకరకాల కోణాల్లోకి వెళ్తుంది అనివార్యంగా. అందువల్ల కాంగ్రెస్ పార్టీ బహుశా అధిష్టానం కూడా మీనాక్షి నటరాజన్ చాలా కఠినంగా ఉంటుంది, అందరూ అప్రిషియేట్ చేసే స్థాయిలో ఇంటర్వ్యూన్ అవుతుంది. సో ఈవెన్ రేవంత్ రెడ్డి కూడా పొన్నం ప్రభాకర్తో మాట్లాడారని కూడా పత్రికలో వస్తుంది. నా నమ్మకం బహుశా దానికి ముగింపు పలుకుతారు. ఇద్దరు కాంగ్రెస్ నాయకులే, ఇద్దరు కాంగ్రెస్ పార్టీ మంత్రులే కదా. సో అల్టిమేట్గా దీన్ని సాగదీసి దీన్ని ఇంకా బేషజాలకు వెళ్తే అది పార్టీకే నష్టం, కాంగ్రెస్ పార్టీకి నష్టం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి నష్టం, ప్రతిపక్షాలకు కూడా ఛాలెంజ్. అయితే ప్రతిపక్షాలు కూడా వెంటనే దూకలేవు ఇలాంటి ఇష్యూలో. ఎందుకంటే ఇందులో ఒక్క సామాజిక వర్గమే లేదు కదా, 3 సామాజిక వర్గాలు ఇన్వాల్వ్ అయితే ఎవరికి మద్దతుగా ఇంకొకరు సమాజంలో ఇది కొత్త ట్రెండ్కు కొత్త కాంప్లికేషన్కు దారి తీసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక సామాజిక వర్గం ఉంటుంది, రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఆ సామాజిక వర్గాన్ని ఉపయోగించుకుంటూ ఉంటారు కూడా. సో అనివార్యంగా ఉపయోగించుకోవాల్సిన అవసరం లేకుంటే కూడా ఆత్మగౌరవం అనేది ముందుకు వస్తుంది. సో డెఫినెట్గా ఆ పరిస్థితి రాకూడదు. ఏ జాతిని ఏ కులాన్ని అవమానించే హక్కు ఎవరికి ఉండదు, ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు. ఎందుకంటే సమాజంలో అందరూ ఒకటే భావన ఉండాలి, రాజకీయాల్లో ఇంకా అసలే ఉండకూడదు. అయితే సామాజికంగా ఏ అణగారిన వర్గాల మధ్య కూడా ఘర్షణ సమాజానికి మంచిది కాదు. సో అందువల్ల దీన్ని డెఫినెట్గా ఇది వెరీ సీరియస్ ఇష్యూ కాకుండా కాంగ్రెస్ హైకమాండ్ కనుక ఇన్వాల్వ్ అయ్యి దీనికి ఒక హ్యాపీ శుభం కార్డు కనుక వేయకపోతే పార్టీకి ఇది తీవ్ర నష్టంగా పరిణమించే ప్రమాదం కూడా ఉంది. అందుకే జరిగింది ఏందో తెలియదు. అందులో నేను దేశం కాని దేశంలో ఉన్నాను, అమెరికాలో ఉన్నాను. సో తెలంగాణలో కూడా లేను. ఏం జరుగుతుంది అనేది ఇక్కడి నుంచి పత్రికల్లో చూడడము తెలుసుకోవడమే తప్ప ప్రత్యక్షంగా ఏం జరిగిందో తెలియదు. అందువల్ల ఖచ్చితంగా ఏం జరిగిందో చెప్పలేం. కానీ ఏ రకంగానైనా మంత్రి లక్ష్మణ్ కుమార్ మనస్తాపానికి కారణమైంది కనుక తన సహచరుడే కనుక ఒకవేళ తాను ఆ మాట అని ఆయనకు మనస్తాపం కలిగితే విచారం వ్యక్తం చేయడం నిజంగానే అని ఉంటే క్షమాపణ కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది కదా. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు షెడ్యూల్ వచ్చేసింది సార్. నవంబర్ 11న ఎన్నికలు, నవంబర్ 14న ఫలితాలు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ తెలంగాణలో గతంలో ఒక వెలిగిన పార్టీ, తెలంగాణలో పూర్వ వైభవం తీసుకొస్తాము అని చెప్పి చంద్రబాబు నాయుడు పదే చెప్తారు. కానీ ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో పోటీకి తెలుగుదేశం పార్టీ దూరమని ప్రకటించింది సార్. చంద్రబాబు నాయుడే తెలంగాణ నేతలతో భేటీ సందర్భంగా అనౌన్స్ చేశారు. అండ్ ఎవరికి మద్దతు ఇవ్వకూడదని నిర్ణయం కూడా తీసుకున్నారు. సరే, ఎన్డీఏలో టీడీపీ భాగస్వామి, ఎన్డీఏలో టీడీపీ కీలకం, మరి ఆంధ్రాలో అక్కడ సపోర్ట్ ఉంది, 3 పార్టీలు కలిసి ఉన్నాయి. కానీ ఇక్కడ బీజేపీకి సపోర్ట్ చేయడం లేదు అంటే ఇండైరెక్ట్గా ఎవరికి మద్దతు లేదు, ఇన్ ద సెన్స్ బీజేపీకి కూడా మద్దతు లేదని. ఎందుకు సార్ భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో టీడీపీ సపోర్ట్ చేయడం లేదు? బీజేపీ అడగడం లేదు కదా, అడగండి ఎవరైనా ఎందుకు సపోర్ట్ చేస్తారు? నాకు తెలిసిన వరకు బీజేపీ అడగడం లేదు, అడిగితే నష్టమనే బీజేపీ భావన. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు డెఫినెట్గా తెలంగాణలో ఉన్నారు. ఈ ప్రాంతం జూబ్లీ హిల్స్, షేర్లింగంపల్లి,
మీ కుత్బుల్లాపూర్ ఇవన్నీ గతంలో కూకట్పల్లి తెలుగుదేశం గెలిచిన సీట్లు ఇవేమి ఇప్పుడే కాదు. 2014 అసెంబ్లీ ఎన్నికలు, రాష్ట్ర విభజన సమయంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 15 సీట్స్ గెలుచుకున్నాయి తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ 15 సీట్లు గెలుచుకుంటే బీజేపీ 5 సీట్లు గెలుచుకుంది. అందువల్ల ఈ ఇప్పుడే కాదు, అయితే ఆ తర్వాత పరిణామాలు మారిపోయాయి. మీకు 2014లో 15 సీట్లు గెలవడం చాలా సిగ్నిఫికెంట్. ఎందుకంటే అప్పుడున్న కాంగ్రెస్ పార్టీతో దాదాపు పోటీ పడే స్థాయిలో టీడీపీ బీజేపీ అలయన్స్ గెలుచుకుంది. దట్ వాజ్ ద ఫస్ట్. రాష్ట్ర విభజన నేపథ్యంలో కూడా టీడీపీ బీజేపీ పొత్తుగా పోటీ చేశాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కూడా అప్పుడు కలిసి ఎన్డీఏలో ఉన్నాయి కనుక. కానీ 2014 తర్వాత పరిణామాలు మారిపోయాయి. ముఖ్యంగా 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మహాగఠబంధన్లో భాగంగా తెలుగుదేశం పోటీ చేసింది. మీకు అప్పటికే ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీతో టీడీపీ విడాకులు అయిపోయింది. సో తెలంగాణలో ఒక ఎక్స్పెరిమెంట్గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల కొరకు ఒక ప్రయోగాత్మకంగా టీడీపీ ఇక్కడ మహాగఠబంధన్లో కలిసింది. ఇక్కడ కనుక సక్సెస్ అయ్యి ఉంటే ఆంధ్రప్రదేశ్లో కూడా ఇది ఈ ఎక్స్పెరిమెంట్ రిపీట్ అయ్యేది. కానీ ఇక్కడే బెడిసి కొట్టడంతో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీతో టీడీపీ పొత్తుకు సాహసం చేయలేదు. అందువల్ల మీకు 2018లో మహాగఠబంధన్లో భాగంగా టీడీపీ పోటీ చేయడమే కాకుండా చంద్రబాబు నాయుడు ప్రచారంలో కూడా ముందున్నాడు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ప్రచారంలో దిగి రంగంలో ఉన్నాడో బీఆర్ఎస్కి అది అడ్వాంటేజ్గా మారింది. చంద్రబాబు నాయుడు భుజాలపైన తుపాకులు పెట్టి కాంగ్రెస్ని పేల్చారు. సో మహాగఠబంధన్ చాలా ఆశలు పడింది. ఆ రోజుల్లో మీకు గుర్తుండే ఉంటుంది, లగడపాటి రాజగోపాల్ మహాకూటమి బీహార్ది మహాగఠబంధన్, తెలంగాణలో మహాకూటమి అధికారంలోకి రాబోతుందని కూడా ఊహాగానాలు చేశాడు. సో అందువల్ల ఇదంతా జరిగిన తర్వాత మీకు అల్టిమేట్గా ఏం జరిగింది అనేది చూస్తే టీడీపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లాక్కుంది. ఆ తర్వాత టీడీపీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ లాక్కుంది. ఇక టీడీపీకి ఒక్కొక్క నాయకుడు వెళ్ళిపోవడం మొదలుపెట్టారు. చాలామంది బీఆర్ఎస్లో చేరారు, కొంతమంది కాంగ్రెస్లోకి వచ్చారు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు. సో మొత్తం తెలుగుదేశం పార్టీ ఖాళీ అయింది. కారణం ఏంటంటే రాష్ట్రము విడిపోయాక రాజకీయ వాతావరణం మారిపోతుంది. తెలుగుదేశం ఏంటి, కాంగ్రెస్ పార్టీకి కూడా మీకు రాజశేఖర్ రెడ్డికి కూడా మీకు తెలంగాణలో భారీగా అభిమానులు ఉండే. 2009 అసెంబ్లీ ఎలక్షన్స్ చూస్తే మీకు రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి 50 సీట్లు వస్తే టీఆర్ఎస్కు 10 సీట్లు వచ్చాయి. అందువల్ల రాజశేఖర్ రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో పోటీ చేస్తే ఇప్పుడు మంత్రి అయిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆ రోజు ఖమ్మం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎంపీగా గెలవడమే కాదు 2-3 అసెంబ్లీ సీట్లు కూడా గెలుచుకున్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రియలైజ్ అయ్యి మారిన పొలిటికల్ కాంటెక్స్ట్లో తెలంగాణలో రాజకీయం చేయడం అనవసరం అని చెప్పి వాళ్ళు కంప్లీట్గా ఇక్కడ పార్టీ క్లోజ్ చేసుకుని వెళ్ళిపోయారు. కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం ఇంకా తెలంగాణలో మేము రాజకీయం చేస్తాం అనే ఆలోచనలు ఉన్నారు. నిజంగా చెప్పాలంటే తెలంగాణలో పూర్వ వైభవం అపూర్వ వైభవం ఏమీ లేదు. కానీ తెలంగాణలో ఒక 10-20 సీట్లు తెచ్చుకోగలిగితే తమకు తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేయవచ్చు అన్నది తెలుగుదేశం ఉద్దేశం. ఎందుకంటే తెలుగుదేశం వెనకాలన్న సెక్షన్లకు తెలంగాణలో ఆస్తులు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి. సో అనేక మందికి ఉన్నాయి, ఈవెన్ వైసీపీ వాళ్ళకు ఉన్నాయి, టీడీపీ వాళ్ళకు కూడా ఉన్నాయి. సో అందువల్ల ఇక్కడ తమ వెస్టర్న్ ఇంట్రెస్ట్లకు ఉపయోగపడుతుందని భావించారు. కానీ వాస్తవంగా తెలంగాణ తెలుగుదేశం అడిగింది ఏంటంటే లోకేష్ తెలంగాణకు ఇచ్చేయండి, ఆయన హైదరాబాద్ బిడ్డ కదా, చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేస్తే లోకేష్ నాయకత్వంలో తెలంగాణలో మేము రాజకీయం చేస్తామని తెలంగాణ తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించింది కూడా. కానీ దానికి చంద్రబాబు నాయుడు అంగీకరించలేదు కదా. అందువల్ల అల్టిమేట్గా ఈ ప్రాంతీయ పార్టీలు, కుటుంబ పార్టీలకు ఆ కుటుంబం ఏ ప్రాంతానికి చెందితే ఆ ప్రాంతంలోనే వాళ్ళు రాజకీయం చేస్తారు. నువ్వు ఎంత కాదన్నా పవన్ కళ్యాణ్ తెలంగాణలో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి కూడా పోటీ చేశాడు. ఏం జరిగింది? పవన్ కళ్యాణ్కి అభిమానులు లేరా? ఈవెన్ చిరంజీవికి తెలంగాణలో అభిమానులు లేరా? కానీ చిరంజీవి ఈవెన్ 2009లో పోటీ చేసినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో సీట్లు గెలుచుకున్నా కానీ తెలంగాణలో కాదు. నాకు గుర్తున్నంత వరకు తెలంగాణలో ఒకటే సీట్ వచ్చింది. అందువల్ల ఇదేమీ కొత్త కాదు మన రాజకీయాల్లో.
రాష్ట్రం విడిపోయినప్పుడు మారిపోతుంది, ట్రెండ్ అంతా మారిపోతుంది. ఇప్పుడు జార్ఖండ్ ముక్తి మోర్చా, మీకు జార్ఖండ్లో అధికార పార్టీ, బీహార్లో లేనే లేదు కదా. బీహార్లో జేడీయూ అధికార పార్టీ, జార్ఖండ్లో లేదు కదా. ఆర్జేడీ కూడా జార్ఖండ్లో లేదు కదా. అందువల్ల తెలుగుదేశానికి అసెంబ్లీ ఎన్నికల్లోనే పోటీ చేయలేదు, ఇక ఉప ఎన్నికల్లో ఏం పోటీ చేస్తారు. సార్, ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది సార్. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజా ఉద్యమం చేస్తాము అని చెప్పి జగన్ కూడా అంటూ ఉన్నారు. వివిధ మెడికల్ కాలేజీల పర్యటనలకు ఆయన వెళుతూ ఉన్నారు. అక్కడే వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు కూడా ధర్నాలు, నిరసనలు, ఆందోళనలు చేస్తున్న పరిస్థితి సార్. సో 1 కోటి సంతకాలు సేకరణ కార్యక్రమం దిశగా వైసీపీ వెళుతోంది. సో దీన్ని చాలా పెద్ద ఇష్యూగా వైసీపీ టేకప్ చేసిన పరిస్థితి సార్. సో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ఉద్యమం, సో జగన్ రాజకీయ వ్యూహం ఏంటి సార్? మెడికల్ కాలేజీల పైనే ఉద్యమం చేయడం లేదు కదా. ఇప్పుడు ఇతర గుంటూరు మిర్చి యార్డ్ వెళ్ళినప్పుడు చూసాం, మీకు మామిడిపల్ల రైతులు, మామిడి రైతుల ఇష్యూస్లో చూసాం. సో మీకు బంగారుపాలెం వెళ్ళారు. ఇలా వివిధ సందర్భాల్లో అవకాశం ఉన్న మేరకు రోడ్డు మీదకి వస్తున్నారు. అయితే ఇందులో తేడా ఏంటంటే ఈసారి తానే ప్రత్యక్షంగా కూడా ధర్నాల్లో పాల్గొనాలని నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకంటే మెడికల్ కాలేజ్ ఇష్యూలో కూటమి ప్రభుత్వం డెఫినెట్గా ఇబ్బందుల్లో ఉంటుంది. ఎందుకంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని పేమెంట్ సీట్లు, కొన్ని ఫ్రీ సీట్స్ అంటేనే సీట్లు అమ్ముకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. మేము అధికారంలోకి వస్తే మొత్తం ఇవన్నీ తీసేసి ప్రభుత్వ రంగంలో ఉంచుతామని ప్రామిస్ చేశారు కూటమి నేతలు. మీకు లోకేష్ యువగలం పాదయాత్రలో కూడా మాటలను బయటస్తున్నాయి. కానీ ఇప్పుడు ఏకంగా పీపీపీకి అప్పచెప్తున్నారు. పీపీపీ అంటే అందరికీ తెలుస్తుంది, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అయినా ప్రైవేట్ వారు చారిటీ కాలేజీలు పెట్టారు కదా. మీకు ఏ ప్రైవేట్ కాలేజీలో, ప్రైవేట్ యూనివర్సిటీలో మీకు ఫ్రీగా సీట్లు ఉంటాయా? ఫ్రీగా హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ ఇస్తారా? నాకు చూపెట్టండి. ఫ్రీగా ఇంజనీరింగ్, మెడిసిన్ సీట్ తెచ్చి ఒక ప్రైవేట్ కాలేజ్ చూపెట్టండి. ఫ్రీగా చికిత్స చేసేటువంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్ చూపెట్టండి. ఎందుకు చేస్తారు? అది ప్రాక్టికల్గా జరగదు కదా. సో అందువల్ల ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఎన్నన్నా అల్టిమేట్లీ దట్ ఇస్ ద ప్రైవేట్ థింగ్. ప్రైవేట్ అంటేనే ప్రాఫిట్. సో పబ్లిక్ అనేది నాన్ ప్రాఫిట్, రెండు ఎట్లా కలుస్తాయి? ప్రాఫిట్, నాన్ ప్రాఫిట్ కలవడానికి అవకాశం ఉంటుందా? ఆ మాటకు వస్తే అంతకు ముందు ఉన్న మోడల్లో జగన్మోహన్ రెడ్డి టైంలో కూడా అదొక రకంగా ప్రైవేటే, డైరెక్ట్గా మేనేజ్మెంట్ ప్రైవేట్ కాదు. సీట్లు కొన్ని ప్రైవేట్, సీట్లు కొన్ని పబ్లిక్ ఫ్రీ, ప్రైవేట్ కొంత ఫీజు ఎక్కువ. మరి అప్పుడు టీడీపీ వ్యతిరేకించింది. సమస్య ఏంటంటే అప్పుడు వ్యతిరేకించి ఇప్పుడు అమలు చేస్తామంటే ఇప్పుడు ఒక రకంగా అప్పుడు ఒక రకంగా ఉంటే ఎట్లా? సో అందువల్ల ఇది ఛాలెంజ్గా ఉంది కనుక తమకు ఉపయోగపడుతుందని వైసీపీ ఆలోచన. ఎందుకంటే ఒకటి, ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మీకు వివిధ సర్వేలు కూడా ఏం చెప్తున్నాయి, నేను తాజాగా ఉన్న సర్వేలు కూడా చూశాను. ఇప్పటికిప్పుడు జగన్మోహన్ రెడ్డి అనుకున్నట్లు కూటమి ప్రభుత్వం ఓడిపోయి తననేదో ముఖ్యమంత్రి చేస్తారు ప్రజలనే భ్రమంలో ఉన్నాడు జగన్. వాస్తవంగా ప్రభుత్వం పైన తీవ్రమైన వ్యతిరేకత ఉంది. అసలు ప్రభుత్వాన్ని గద్దెదించడానికి ప్రజలు ఎదురు చూస్తున్నారు అని. కానీ ఆ వాతావరణం ఇప్పుడు ఉందని నేను అనుకోను. కానీ ఇప్పటికీ కూడా కూటమికే పైచేయి ఉంటుంది. డెఫినెట్గా ఇవాళ ఎన్నికలు జరిపినా కూటమి పైచేయి ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే తన 40% ఓటింగ్ ఏదైతుందో అది గట్టిగా నిలబెట్టుకుంటున్నాడు. మీకు ఆ ఓటింగ్ నిలబడుతుంది. అదనంగా గనక కాస్త షిఫ్ట్ అయితే స్వింగ్ ఓటు తనకు అధికారం వస్తుంది జగన్ క్యాలిక్యులేషన్. ప్రభుత్వం పట్ల అసంతృప్తి పెరుగుతోంది అనేటువంటి వార్తలు, వాదనలు వినబడుతున్నాయి. ఇవి ఎక్కడో కాదు, మీకు జగన్ చెప్పడము, వైసీపీ చెప్పడం కాదు, వైసీపీ వ్యతిరేక మీడియాలో కూడా కథనాలు వస్తున్నాయి. నేను అందుకే చాలాసార్లు చెప్పాను, ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి క్రెడిబుల్గా అంటే మీరు సాక్షి చదవకూడదు. సాక్షిలో ఎలాగో వ్యతిరేకంగా రాస్తారు. ఆంధ్రజ్యోతి చదివితే సరిపోతుంది. ఆంధ్రజ్యోతి పత్రికలు మీరు రెగ్యులర్గా ఫాలో అయ్యి ఏబిఎన్ రాధాకృష్ణ విశ్లేషణలో రెగ్యులర్గా ఫాలో అయితేనే తెలిసిపోతుంది. 2 రోజుల క్రితం నేను ఏబిఎన్లో ఒక డిస్కషన్ చేశాను. అందులో టీడీపీ తరఫున కుటుంబరావు, జనసేన తరఫున శివశంకర్, మీకు బీజేపీ తరఫున నాగభూషణం, వీళ్ళు ముగ్గురు కూడా చెప్పేది అంటే అవినీతి అడ్డగోలుగా పెరిగింది. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు అవినీతికి
అన్న అవినీతి భారీగా పాల్పడుతున్నారు అని బహిరంగంగా చెప్తున్నారు. ఏం సీక్రెట్ కాదు, ఏదో జగన్మోహన్ రెడ్డి ఆరోపణ కాదు, వైసీపీ ఆరోపణ కాదు. ఎక్కడి దాకా చెప్తున్నారంటే ఇది క్షేత్రస్థాయిలో ప్రజలు మాట్లాడుకుంటున్నారు, మట్టిలో వాటా ఎంత, అక్రమ గ్రానైట్లో వాటా ఎంత అని. సో ఈ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు అందరూ అవినీతి పరులైన తర్వాత ఇక ఆ ప్రభుత్వం పట్ల సంతృప్త స్థాయి ఎందుకుంటుంది? చంద్రబాబు నాయుడు మీద గౌరవం ఉండవచ్చు. సో అది ఇప్పటికీ కూడా కూటమికి ఆధిక్యత కారణం. కానీ అది ఎక్కువ కాలం నిలబడదు. ఎందుకంటే అల్టిమేట్గా మన దేశంలో ప్రజలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చెయ్యాలి అని ఓటు వేస్తారు. కానీ తమ ఎమ్మెల్యే పట్ల వ్యతిరేకత ఉంటే ఎట్లా ఓట్లు వేస్తారు? ఎమ్మెల్యే పట్ల అనుకూలత లేకపోయినా నడుస్తుంది. ఇక్కడ వ్యతిరేకత ఉండి ఎమ్మెల్యేలంతా అవినీతి పరులైపోయి, మంత్రులంతా అవినీతి పరులైపోయి, ఎంపీలంతా అవినీతి పరులైపోయి చంద్రబాబు నాయుడు ఏమీ చేయక వాళ్ళతో రాజకీయం చేస్తారని అంగీకరిస్తారు. సో అందువల్ల వైసీపీకి ఏంటంటే తెలుగుదేశం ఎమ్మెల్యేల వ్యవహార సరళి, తెలుగుదేశంలో జరుగుతున్న పరిణామాలు, ఇప్పుడు ఆంధ్రజ్యోతి కథనాల ప్రకారమే మంత్రులు సరిగా పనిచేయడం లేదు, కలెక్టర్లు పనిచేయడం లేదు. ఈవెన్ అమరావతి లాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్టులో కూడా రైతులకు ప్లాట్లు ఇంకా రంగులక్కలగానే మిగిలిపోయింది. ఇవన్నీ చెప్తున్నా, వేరే వాళ్ళు ఎవరో చెప్తున్నది కాదు. సో P4 లాంటివి పట్టుకొని చంద్రబాబు నాయుడు వెళ్తున్నాడు. ఇది దీనివల్ల ఎన్నికల్లో ఉపయోగపడేది ఏమీ లేదు. P4లు, క్వాంటమ్ వ్యాలీలు ఇవన్నీ కూడా మీకు ఎవరో జగన్ పత్రికలోనో, వైసీపీ నాయకులు, జగన్ మీడియాలో అంటే ఆశ్చర్యం లేదు. ఆశ్చర్యమైన ఆంధ్రజ్యోతిలో, రాధాకృష్ణ విశ్లేషణలోనే కాదు, ఆఖరికి కూటమి నాయకులు టీవీ చర్చలో కూడా అంగీకరిస్తున్న అంశాలు ఇవి. అదే చెప్తున్నారు ఎమ్మెల్యేల అవినీతి గురించి. ఏం చెప్పడం కాదు, నీకు కుటుంబరావు మాటల్లో చెప్పాలంటే ఆయన ABNలో అంటాడు, ఇంటాక్సికేట్ అయిపోయారు పవర్తో అంటారు. అంటే అధికారం మత్తులో ఎమ్మెల్యేలు తూలుతున్నారు అని దాని మీనింగ్, ఇంటాక్సికేట్ అయిపోయారని. సో అంత పెద్ద పెద్ద పదాలు వాడుతున్న మామూలు పదాలు కాదు. మీకు జనసేన శివశంకర్ చెప్పాడు మట్టిలో వాటా, మీకు అక్రమ గ్రానైట్లో వాటా అని. మీకు బీజేపీ నాయకుడు నాగభూషణం ప్లస్ జనసేన శివశంకర్ చెప్తున్నాడు, బహిరంగంగా చెప్తున్నారట, మేము 30 కోట్లు పెట్టి ఖర్చు పెట్టాం, మళ్ళీ రేపు గెలవాలి, మాకు డబ్బులు ఉంటాయి టికెట్ ఇచ్చేది, టికెట్లు డబ్బులుంటే అడుగుతారే కదా. అందువల్ల వైసీపీ చేసిన పడే మనం చేస్తున్నాం, ఇది వాళ్ళు చెప్పేది. సో టీడీపీ కూటమి నేతలే వైసీపీ వ్యతిరేక మీడియా ఛానల్లో వచ్చి వైసీపీ చేసిన పనే మనము చేస్తున్నాం ఎలా అని అంటున్నారే. ఇంతకన్నా ఇంకేముంటుంది పరిస్థితులు? ఇది జగన్ తనకు అనుకూలమని భావిస్తున్నాడు. ఇది ఎన్నడో ఒకరోజు తాను ఏమీ చేయకపోయినా కూటమి పట్ల ఉన్న వ్యతిరేకతతో తాను అధికారంలోకి వస్తానని నమ్ముతున్నాడు. ఇంకో ప్లేయర్ లేడు కనుక. సో దానికి తోడు తనకున్న 40% ఓటింగ్ నిలబెట్టుకుంటున్నాడు మోరాలెస్ కనుక. యాక్టివ్గా పబ్లిక్ ఇష్యూస్ పైన కనుక ఉంటే ఉపయోగపడుతుందని ఆయనకు వస్తున్న అడ్వాంటేజ్ ఏంటంటే, ఒక రోజు కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్లు, ఇతర నాయకులు, టీడీపీ అనుకూల మీడియా జగన్ నామస్మరణ లేకుండా రోజు గడవదు. మీరు గమనించండి, సింగిల్ డే కూడా గడవదు. అంటే జగన్ను ప్రజలు ఎట్లా మర్చిపోతారు? ఇప్పటిగా మర్చిపోకుండా చేస్తున్నదే కూటమి కదా. ప్రతిరోజు అసలు ఏ కలెక్టర్ల మీటింగ్ అయినా, క్యాబినెట్ మీటింగ్ అయినా, పార్టీ మీటింగ్ బహిరంగ సభనైనా నిరంతరం జగన్ నామస్మరణతోనే గడుపుతున్నాడు. ఇది జగన్కు ఫీల్డ్లో ఉండటానికి ఉపయోగం అవుతుంది. సో ఒకవైపేమో జగన్ బెంగళూరులో ఉంటున్నారు, ప్యాలెస్లో అంటున్నారు. ఆయన లేకపోయినా కూడా ఆయన ఉన్నట్లుగా వాతావరణాన్ని కూటమి నేతలు క్రియేట్ చేస్తున్నారు. ఇది అడ్వాంటేజ్గా మారుతుంది. దానికి తోడు జగన్మోహన్ రెడ్డి రైజ్ చేసిన తర్వాత కూటమి రియాక్ట్ అవుతుంది. మీకు అది నేను అనేకసార్లు ఉదాహరణలతో కూడా చెప్పాను. గుంటూరు మిర్చి యార్డుకు జగన్ వెళ్ళాడు, వెంటనే కేంద్రానికి లేఖ చంద్రబాబు. మామిడి రైతులను పరామర్శకు వెళ్ళాడు, వెంటనే మామిడిపై కేంద్రానికి లేఖ. మీరు కావాలంటే చూడండి, పత్రికలు కూడా కనబడతాయి. సరిగ్గా జగన్ వెళ్ళిన రోజే కేంద్రానికి లేఖలు రాస్తుంటారు. సో వాట్ డస్ ఇట్ ఇండికేట్? అంటే జగన్ చేస్తున్నది కరెక్ట్ అని ప్రజలు అనుకోవడానికి ఇది ఉపయోగపడతా. సో అందువల్ల ఈ పరిస్థితుల వల్ల తనకు అనుకూలంగా ఉంటుంది. ఒక యాక్టివ్ అపోజిషన్గా జనంలో ఉంటే, అసెంబ్లీలో ఉండకపోయినా అసెంబ్లీకి వెళ్ళటానికో అడ్డం వస్తుంది. వీటి వల్ల తనకు రాజకీయంగా లాభం అవుతుంది అనేది ఆయన నమ్మకం. కానీ మరి ఎందుకు మీరే అన్నారు కదా సార్, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగిన ఆధిక్యత కూటమికే ఉంటుంది అని మీరు ఎలా అబ్జర్వేషన్ చేస్తున్నా మీరు అడగచ్చు. దానికి నేను అబ్జర్వేషన్ కారణం ఏంటంటే, ఏ తప్పులు చేయడం వల్ల జగన్ ఓడిపోయాడో ఆ తప్పులు ఆయన గుర్తించడం లేదు, గుర్తించడానికి సిద్ధంగా కూడా లేడు.
సో అక్కడ సమస్య వస్తుంది. ఏ తప్పులు చేయడం వల్ల జరిగింది? ఇప్పుడు అసెంబ్లీలో తాను చంద్రబాబు నాయుడు పట్ల వ్యవహరించిన తీరు మనం అందరం చూశాము. చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడం కూడా పొరపాటుని ఇప్పుడు తన మిత్రులతో అంటున్నాడట. కానీ తానేమో అసెంబ్లీకి రానంటున్నాడు. సో అసెంబ్లీకి నాకు మైక్ ఇవ్వరు, గౌరవించరు అంటున్నాడు. అయ్యా, మీరు గౌరవించారు అంతకుముందు చంద్రబాబు నాయుడును? ఈ ప్రశ్న అడగరా ప్రజలు? అందువల్ల తెలివైన ప్రతిపక్ష నేత అయితే ఏంటంటే అసెంబ్లీకి వెళ్ళాలి, ఆ గౌరవాన్ని, ఆ అవమానాలు భరించాలి. చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళు ముఖ్యమంత్రి నుండి భరించాడు కదా. సో రాజశేఖర రెడ్డితో సమకాలిక ఇక్కడ భరించాడు కనుకనే ప్రజలు ఆశీర్వదించారు. జగన్ భరించడానికి రెడీగా లేడు. ఆయన వ్యక్తిగత అహం అందుకు అంగీకరించడం లేదు. తర్వాత ఫండమెంటల్ మిస్టేక్ ఇక్కడ అమరావతి గందరగోళం చేశారు. 3 రాజధానులని ఇప్పటికీ కూడా తన వైఖరి తప్పు. 3 రాజధానులు సరైనది కాదు, నేను అమరావతికి సిద్ధం అనే అంతానికి మనసు పడలేదు. సో అది క్లియర్గా పొలిటికల్గా నష్టం జరిగిందని గుర్తించాక కూడా ఒప్పుకోవడానికి జగన్ సిద్ధంగా లేడు. తర్వాత మీకు డెవలప్మెంట్, వెల్ఫేర్, సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడంలో జగన్ ఫెయిల్ అయ్యాడు అనేది అందరికీ తెలుసు. మీకు ఇంత చెప్పి నేను మెడికల్ కాలేజీలు కట్టాను, నాడు నేడు అనే స్కూళ్ళు కట్టాను, అవన్నీ నిజమే కావచ్చు. కానీ అల్టిమేట్గా ప్రజలు ఫీల్ అయింది తమ అతుకుల గతుకుల రోడ్లను చూసి, మిగతా వాటిని చూసి, ఉపాధి లేక ఫీల్ అయ్యారు ప్రజలు. దానికి అర్థం చేసుకొని ఈ తప్పు జరిగింది అని కనుక రంగంలో దిగితే లాభం అవుతుంది. నరేంద్ర మోడీ ఉదాహరణ చెప్తాను నేను. నరేంద్ర మోడీ విషయంలో జరిగింది ఏంటి? ఆయన రైతుల 4 వ్యవసాయ చట్టాలు తెచ్చాడు. నష్టం జరుగుతుందని అర్థమైంది. ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు ముందు నిర్మోహమాటంగా క్షమాపణ చెప్తున్నాను రైతులకు క్షమాపణ చెప్పి మేము కన్విన్స్ చేయలేకపోయాం, క్షమాపణ చెప్తున్నాను చెప్పి ఉపసంహరించుకున్నాడు కదా. సో మరి అందుకే నరేంద్ర మోడీ అంత బలమైన నాయకుడు అయ్యాడు. జగన్మోహన్ రెడ్డికి ఏంటి అభ్యంతరం? నేను అమరావతి విషయంలో, 3 రాజధానుల విషయంలో రాష్ట్ర ప్రజల్ని కన్విన్స్ చేయలేకపోయాను, అందువల్ల నా విధానాన్ని మార్చుకుంటున్నాను. ప్రజల అభిష్టమే మా పార్టీ విధానము, అందువల్ల అమరావతి కట్టుబడి ఉంటాం. నేను మళ్ళీ ముఖ్యమంత్రి అయితే అమరావతిలో ఒక దివ్యమైన రాజధానిగా నిర్మిస్తాను అని ఒక మాట అన్నాడు అనుకోండి, ప్రజల్లో ఒక పాజిటివ్ సంకేతం వస్తుంది. కానీ సమస్య ఏంటంటే ఆయన పర్సనాలిటీ అందుకు అంగీకరించడం లేదు. అసెంబ్లీకి వెళ్ళడానికే మనసు పడప్పుడు ఇది ఎక్కడ వస్తుంది? సో ఒక మ్యాగ్నానిమిటీ అంటారు ఇంగ్లీష్లో. రాజకీయ నాయకులు తప్పులు జరిగినప్పుడు దాన్ని అంగీకరించి ప్రజల దగ్గరికి వెళ్తే ప్రజలు ఆశీర్వదిస్తారు. అందుకే నేను మోడీ ఉదాహరణ చెప్పాను. ఆ విధానాలు మార్చుకోకపోతే, ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ఉచిత విద్యుత్ ఇస్తే కరెంట్ తీగలపైన బట్టలు ఆరేసుకోవాలి అన్నాడు. ఇప్పుడు అంటలేడు కదా. ఆయన అర్థం చేసుకున్నాడు, ఓహో సంస్కరణలు అంటే సరిపోదు, మన సమాజంలో వెల్ఫేర్ స్టేట్ ఇది, సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత ఉంది, సంక్షేమము మాట్లాడకపోతే జనం ఓట్లేని అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకున్న కనుకనే సూపర్ 6లతో వచ్చాడు కదా. అంతకుముందు సూపర్ 6లతో రాలే. విద్యుత్ సంస్కరణలు, ప్రభుత్వ రంగ ప్రైవేటీకరణ, ఇవి కదా చంద్రబాబు నాయుడు విధానం మార్చుకున్నాడు కదా. పొలిటికల్ లీడర్షిప్ రెడీ టు అడాప్ట్. మారుతున్న ప్రజల పరిస్థితులకు అనుగుణంగా తను మార్చుకోవాలి. నేను పొరపాటు చేశాను, కాస్త ఉపాధి పైన, అభివృద్ధి పైన మరింతగా కేంద్రీకరించాల్సి ఉండే. ఇవి ఎక్నాలెడ్జ్ చేస్తే ఏమవుతుందంటే తనకు ఆల్రెడీ సంక్షేమ విషయంలో ప్రజల్లో సానుకూలత ఉంది. అలాగే కొన్ని సామాజిక వర్గాలు, దళితులు, ముస్లింలు, రెడ్లు, ఈ సామాజిక వర్గాల్లో బలమైన మద్దతు ఉంది. ఇక మిగతా వ్యతిరేకత నుంచి బయటపడతాడు కదా. సో అది జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా లేడు. అది కూటమికి కలిసి వస్తున్న అంశం. రైట్ సార్. ఇక ఫైనల్గా ప్రభుత్వ అధినేతగా మోదీ తన రాజకీయ ప్రస్థానంలో 25వ ఏట అడుగు పెట్టారు సార్. అక్టోబర్ 7th, 2001 ఆయన తొలిసారి గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అండ్ ఆయన ఒక పోస్ట్ కూడా చేశారు సార్ ఎక్స్లో. ఆన్ దిస్ డే ఇన్ 2001 I took oath as Gujarat's chief minister for the first time. Thanks to the continuous blessings of my fellow Indians, I am entering my 25th year of serving as the head of a government. My gratitude to the people of India. Through all these years, it has been my constant endeavor to improve the lives of our people and contribute to the progress of this great nation that has nurtured us all అని చెప్పేసి 2001 October 7th. సో 25th ఇయర్లోకి ఆయన ఎంటర్ అయ్యారు. ఐ థింక్ ఇంత సుదీర్ఘకాలం
ఫస్ట్ ఇండియన్ పొలిటీషియన్ అనుకుంటా సార్ పదవుల్లో కంటిన్యూస్గా అప్రతిహతంగా కొనసాగడం. సో మీ విశ్లేషణ ఏంటి సార్? మోదీ ప్రత్యేకత ఏంటి? అంటే మీకు అంటే ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా ఉండడం ప్రత్యేకత, అనుమానం లేదు. అందుకని ముఖ్యమంత్రిగా బెంగాల్లో జ్యోతి బసు చాలా ఏళ్ళు ఉన్నాడు, నాకు కరెక్ట్గా గుర్తులేదు ఎన్నేళ్ళు కానీ, బట్ చాలా ఏళ్ళు 2 దశాబ్దాల పైగా ఉన్నట్లున్నాడు. సో అందువల్ల డెఫినెట్గా నరేంద్ర మోడీ రికార్డు ఎవరూ లేరు, అందులో అనుమానం లేదు. ముఖ్యమంత్రిగా తర్వాత 3 సార్లు ప్రధానమంత్రిగా ఎన్నికవడం మామూలు విషయం కాదు. అందులో ఇవాళ కాలంలో సంకీర్ణ రాజకీయాలు, ఒకసారి గెలిస్తే మళ్ళీ గెలవడం అనేది కష్టం. సో ఇప్పటికీ కూడా ద మోస్ట్ పాపులర్ లీడర్ ఇన్ ఇండియా. ఈవెన్ టుడే మీకు 3వ నేషన్ ఇండియా టుడే సర్వే చూడండి, మెజారిటీ భారత ప్రజలు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీని యాక్సెప్ట్ చేస్తున్నారు. 5% తగ్గచ్చు, 4% పెరగచ్చు. దీనికి కారణం ఏంటి? మొదటిది రిస్క్ తీసుకోవడం నరేంద్ర మోడీ ప్రత్యేకత. సో ఆయన ఈవెన్ నాకు కొన్ని ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు, సో ఆ రిస్క్ అపటైట్ నాకు ఎక్కువ, నేను రిస్క్ తీసుకుంటానని. సో మీరు డిమానిటైజేషన్ ఒక పెద్ద రిస్క్, ఈవెన్ 2002 గుజరాత్ అల్లర్లు పెద్ద రిస్క్. సో ఆ దశలో అయితే 2002 అయితే ముఖ్యమంత్రి పదవి పోయేది. అటల్ బిహారీ వాజ్పేయి రాజధర్మాన్ని విస్మరిస్తున్నాడు, మా వాడు రాజధర్మాన్ని విస్మరించాడన్నాడు. బీజేపీ జాతీయ కార్యవర్గ మీటింగ్లో నరేంద్ర మోడీని తొలగించడం అనేదాకా వెళ్ళింది. టీడీపీ అప్పుడు వాజ్పేయి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటుందని వార్తలు కూడా వచ్చాయి. అయినా కూడా నిలబడగలిగాడు. వాస్తవంగా ఎల్కే అద్వానీ మద్దతు వల్ల నిలబడ్డాడు. ఆ తర్వాత ఎల్కే అద్వానీని అడ్రస్ లేకుండా పంపించేశాడు అనుకోండి. సో మొదటిది ఏంటంటే రిస్క్, రాజకీయాల్లో రిస్క్ తీసుకోవడంలో నరేంద్ర మోడీ ప్రత్యేకత. సో ఇప్పుడు కూడా రిస్క్ కంఫర్ట్ జోన్లో ఉన్నవాడు డెవలప్ కాడు. రిస్క్ తీసుకోవడంలో నరేంద్ర మోడీకి ఉన్న ప్రత్యేకత ఇది మొదటిది. రెండవది కోల్డ్ బ్లడెడ్ పాలిటిక్స్, అంటే లక్ష్యము గురి పెట్టి ఇక మిగతా అన్ని పట్టించుకోవడం, దేనికైనా సిద్ధపడతాడు. అందుకే ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి లాంటి వాళ్ళను కూడా మార్గదర్శక మండలికి పంపించగలిగిన మామూలు విషయం కాదు కదా. అద్వానీని కనీసం రాష్ట్రపతి కూడా చేయలే కదా. నిజంగా చెప్పాలంటే అద్వానీ లేకుండా ఇలా మోడీ పవర్లో లేడు. బట్ అంతే, అక్కడ గుజరాత్లో కేశుభాయ్ పటేల్ అయినా, ఢిల్లీలో ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషిలైనా తన లక్ష్య సాధనలో తస్మదీయులైనా ఎవడు అడ్డం వచ్చినా మొహమాటమే లేదు. కోల్డ్ బ్లడెడ్ పాలిటిక్స్ అంటారే, అది మోడీ పర్సనాలిటీకి ఉన్న రెండవ లక్షణం. మూడవది కాన్స్టాంట్ ఎంగేజ్మెంట్ విత్ పీపుల్. సో నిరంతరం ప్రజలతో కమ్యూనికేట్ అవుతుంటాడు. సో మీకు గమనించండి, ఈజ్ ఎ వెరీ గుడ్ పబ్లిక్ స్పీకర్. అఫ్ కోర్స్ మీరు ప్రెస్ కాన్ఫరెన్స్లు అడ్రస్ చేయకపోవచ్చు, ఇంటర్వ్యూలన్నీ స్టేజ్ మేనేజ్ ఇంటర్వ్యూలు ఉండొచ్చు, బట్ నిరంతరం ప్రజల్లో ఉంటాడు. అది మూడవది. మీరు గమనించండి నరేంద్ర మోడీ ప్రత్యేకత. మీరు అసలు నిన్న అమెరికా నుంచి వస్తాడు, పొద్దున వస్తాడు, సాయంత్రం ఒక బహిరంగ సభలో ఎక్కడ ఉంటాడు. సో అసలు ఎక్కడా విశ్రాంతి తీసుకొని 4 రోజులు విదేశాలకు వెళ్ళానంటే మళ్ళీ ఒక 2 రోజులు పండుకునే వ్యవహారం ఉండదు. నరేంద్ర మోడీ ప్రత్యేకత ఏంటంటే ఈజ్ ఆల్వేస్ యాక్టివ్, నిరంతర కార్యాచరణలో ఉంటాడు, నిరంతరం ప్రజలతో ఉంటాడు. మీకు తన సోషల్ మీడియా ద్వారా కావచ్చు, అక్కడికి మన్ కీ బాత్ లాంటి ఒక ఆడియో ప్రోగ్రామ్ను ఈ కాలంలో ఆడియో ప్రోగ్రామ్ సక్సెస్ కావడం మామూలు విషయం కాదు, సక్సెస్ చేయగలిగాడు కదా. అందువల్ల నిరంతరం ప్రజలతో టచ్లో ఉండడం ఆయన ప్రత్యేకత. 4వది ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి కూడా ఒక యువ నాయకుడు ఉండేలా జనంతో ఉంటాడు. మీకు రాహుల్ గాంధీతో పోలిస్తే వయసు చాలా ఎక్కువ, కానీ రాహుల్ గాంధీ ఈ మధ్య సోషల్ మీడియాలో కాస్త ఇంప్రూవ్ అయ్యాడు. కానీ ఒకప్పుడు నరేంద్ర మోడీ వే హెడ్. మీరు ఏ సోషల్ మీడియా వాడకంలో చూడండి, నరేంద్ర మోడీ విల్ బి ఎట్ ద టాప్. సో ఆ రకంగా టెక్నాలజీని వాడి గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చి, సాధారణ కుటుంబం నుంచి వచ్చి కూడా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని తన ఇమేజ్ మేనేజ్మెంట్లో సమర్థవంతంగా ఉపయోగించగలిగినటువంటి నాయకుడు. ఆ కమ్యూనికేషన్ స్కిల్ కూడా మామూలుది కాదు. ఇది వండర్ఫుల్ అరేటర్. సో ఇది గ్రేట్ లిజనర్ అంటారు. మోడీకి సన్నిహితంగా ఉన్న వారు చెప్పింది ఏంటంటే, మీరు నరేంద్ర మోడీ ప్రత్యేకత అంటే 1 గంట సేపు సమావేశం పెట్టినా అసలు మనిషి మాట్లాడాడు, వింటూనే ఉంటాడు.
ముఖ కవలికలను బట్టి కూడా మోడీ ఏమనుకుంటున్నాడో గుర్తుపట్టడం కష్టం సార్ అంటారు. సో మన నాయకులు చూడండి, మీరు కేసీఆర్ దగ్గరికి వెళ్ళండి, గంటన్నర కూర్చోండి, 1:20 నిమిషాలు ఆయనే మాట్లాడతాడు. మీరు చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళండి, మాట్లాడిస్తాడు ఇంకోని చూడండి. మీరు చాలామంది నాయకులకి ఈ లక్షణం ఉంటుంది. పెద్ద పెద్ద నాయకులు వాళ్ళు సక్సెస్ఫుల్ లీడర్సే, కానీ దే విల్ నాట్ ఎలో అదర్స్ టు స్పీక్. వాళ్ళే మాట్లాడుతుంటారు. మీరు చంద్రబాబు నాయుడు సమీక్షలు చూడండి, మనకు అర్థమవుతుంది. సో మీకు కేసీఆర్తో కలిసిన వాళ్ళు ఎవరైనా అడగండి, దే డోంట్ లిజన్, దే విల్ ఓన్లీ స్పీక్. మోడీ ప్రత్యేక ఏంటంటే ఈ లిజన్స్, ఈ డజంట్ స్పీక్. అంటే బయట వచ్చి మాట్లాడతాడు, ఇంటర్నల్గా మాట్లాడాడు. 5వది పార్టీతో ఉండే కనెక్ట్. మీరు గమనించండి, కార్యకర్తలతో ఉండేటువంటి లింక్. హైదరాబాద్ వస్తే, ప్రధానమంత్రి హోదాలో వస్తే, ఆ ఎయిర్పోర్ట్ దిగుడుతోనే బయట బేగంపేట ఎయిర్పోర్ట్ ముందు పార్టీ కార్యకర్తల మీటింగ్లో మాట్లాడతాడు. ఆంధ్రప్రదేశ్లో రేణిగుంట విమానాశ్రయంలో దిగితే అక్కడ బీజేపీ కార్యకర్తలతో మాట్లాడతాడు. బెంగాల్లో తమ పార్టీ ఎంపీ పైన అటాక్ జరిగితే ప్రైమ్ మినిస్టర్ రెస్పాండ్ అవుతాడు. మీరు కాంగ్రెస్ పార్టీలో ఇది ఎప్పుడన్నా చూసారా? గాంధీ భవన్కి వచ్చి మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఏ రాష్ట్రంలో ఉద్దేశించి మాట్లాడి చెప్పండి. హోంమంత్రి, ఆర్థిక మంత్రిగా పనిచేసే చిదంబరం గాంధీ భవన్కి వచ్చి పార్టీ కార్యకర్తలు ఎప్పుడన్నా కలిసిండా? అసలు ఎలీట్ లాగా బిహేవ్ చేసేవాళ్ళు. కానీ నరేంద్ర మోడీ పార్టీ కార్యకర్తలకు, గ్రాస్ రూట్స్ పార్టీ వర్కర్స్కి ఇచ్చేటువంటి రెస్పెక్ట్ ఇది. మీరు బేగంపేట ఎయిర్పోర్ట్ ముందర మాట్లాడే హమారా సంజయ్ జీనే హుకుం దియా మై బాత్ కర్తే అంటాడు. సో అందువల్ల అది ఒక యునిక్ క్యారెక్టర్. అది అంటే పార్టీతో కనెక్ట్, కార్యకర్తలతో కనెక్ట్. ఇలా ఇప్పుడు ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ల సందర్భంగా ఆయన ఎర్రకోట నుంచి మాట్లాడినప్పుడు కానీ, మోహన్ భగవత్ పై రాసిన వ్యాసాలకు కానీ, శతదినోత్సవ సందర్భంగా కానీ ఒక సగటు సంఘ సేవకుడు, స్వయం సేవకుడికి ఇలా మోడీ చేసిన పని చూసి ఆనందపడ. ప్రత్యర్థులు విమర్శించవచ్చు, ప్రత్యర్థులు వ్యతిరేకించవచ్చు, కానీ మోడీని ప్రధానమంత్రి చేసింది ఎవరు? మోడీని ప్రధానమంత్రి చేసింది జెండాలు మోస్తున్న బీజేపీ కార్యకర్తలు, ఏ పదవులు ఆశించకుండా పనిచేస్తున్న ఆర్ఎస్ఎస్ ప్రచారకులు కదా. మరి వాళ్ళ పట్ల తన గ్రాటిట్యూడ్ను చూపెట్టినప్పుడు వాళ్ళు సహజంగా ఆనందపడతారు. మరి మిగతా పార్టీలో అంత గ్రాస్ రూట్స్ కనెక్ట్, అంటే క్షేత్రస్థాయి కార్యకర్తలతో కనెక్ట్ కావడం అనేది మోడీకి ఉండేటువంటి ప్రత్యేకత. 6వది తనకంటూ ఒక కాన్స్టిట్యున్సీ ఆఫ్ ఓటర్స్ను. సాధారణంగా బీజేపీ లాంటి పార్టీలో ఐడియాలజికల్ పార్టీస్ ఇవి. మిగతా పార్టీలు, మీరు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయంటే ఆ నాయకులను చూసి ఓటేస్తారు. టీడీపీ ఓటేసే వాళ్ళు చంద్రబాబు నాయుడు చూసి ఓటేస్తారు, బీఆర్ఎస్ ఓటేసే వాళ్ళు కేసీఆర్ని చూసి ఓటేస్తారు, వైసీపీకి ఓటేసే వాళ్ళు జగన్ చూసి ఓటేస్తారు. కానీ బీజేపీకి ఓటు వేసే వాళ్ళు నాయకుని చూసి ఓటేరు. ఈవెన్ వాజ్పేయిని చూసి కూడా ఓటేరే, బీజేపీని చూసే ఓటేశారు. అందులో వాజ్పేయి ఫ్యాక్టర్ కొంత పని చేయొచ్చు. కానీ ఇక్కడ మోడీ ప్రత్యేకత ఏంటంటే ఒక గణనీయమైన సెక్షన్ను బీజేపీ సిద్ధాంతాలతో సంబంధం లేకుండా, బీజేపీ ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార్ ఆలోచన ధారతో సంబంధం లేకుండా తనకంటూ ఒక కాన్స్టిట్యున్సీ ఆఫ్ ఓటర్స్ను నిలబెట్టుకోగలిగాడు. సో అది ప్రత్యేకత. మీకు 7వది ఇది గ్రేట్ మోటివేషనల్ మ్యాన్. మీరు పరీక్షలు వస్తే పిల్లలతో మాట్లాడతాడు. సో మీకు సోషల్ మీడియా, ఇండియన్ సోషల్ మీడియా ఎందుకు ఉండకూడదు అంటే ఒక ఆస్పిరేషనల్ ఇండియన్ టచ్ చేయగలుగుతాడు. మీకు ఒక ఇన్నోవేషన్ ఎంకరేజ్ చేస్తాడు. ఈ ఆస్పిరేషనల్ ఇండియా దానివల్ల యంగ్ ఓటర్స్తో కనెక్ట్ కాగలిగాడు. 8వది గ్లోబల్ అవుట్ రీచ్. మీరు అనేక దేశాలు పర్యటించడం కానీ, అక్కడ ఇండియన్ డయాస్పోరా ఉద్దేశించి ప్రసంగించడం కానీ, దాని రిజల్ట్ ఏముంది, డిప్లొమసీలో లాభం అయ్యామా, ఇదొక పాయింట్ కావచ్చు. బట్ స్టిల్ హీ హాజ్ మేడ్ దట్ కదా. గ్లోబల్ అవుట్ రీచ్ వల్ల ఇండియాలో కూడా మీరు ఆ ప్రభావం ఉంది కదా. 9వది ఒక ఎలక్షన్ మిషన్ను నిర్మించాడు. లండన్లో ఉన్న కర్ణాటకలో ఎన్నికలు జరుగుతున్నాయి కనుక బసవన్న విగ్రహాన్ని ప్రారంభిస్తాడు. సో నిరంతరం ఎలక్షన్ ఓరియంటెడ్గా పనిచేయగలగడం. అల్టిమేట్గా రాజకీయాలు క్రికెట్ ప్లేయర్ ఏం చేయాలి? నిరంతరం క్రికెట్ ప్రాక్టీస్ చేస్తుండాలి, రన్స్ ఎలా చేయాలని ఆలోచించాలి బ్యాట్స్మెన్ అయితే. అదేం తప్పు కాదు, నేరం కాదు కదా. ఒక ఎలక్షన్ మిషన్ లాగా పనిచేయడం అనేది మోడీ ప్రత్యేకత. 10వది నరేంద్ర మోడీకి ఉండేటువంటి విశిష్టమైన లక్షణాలు ఏంటంటే ఏ రకమైనటువంటి సవాళ్ళనైనా ఎదుర్కొనేటువంటి రీతిలోనే. మొదట్లో చెప్పాను రిస్క్ అని. ఛాలెంజెస్కి భయపడడు. మీకు ఛాలెంజెస్ ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ చూసినా, సర్జికల్ స్ట్రైక్ చూసినా,
బాలకోట్ స్ట్రైక్ చూసినా దీస్ ఆర్ వెరీ బిగ్ ఛాలెంజెస్. ఏం చేస్తే ఏం జరుగుతుందో అనే ఆందోళన, డిమానిటైజేషన్ చూసినా ఆ ఛాలెంజెస్ను ఎదుర్కోవడంలో ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్లో 2024లో మీకు 43 సీట్స్ తగ్గినాయి. లాస్ట్ టైం 63 సీట్స్, 63 సీట్లు తగ్గినాయి. అదొక పెద్ద ఛాలెంజ్ పొలిటికల్గా, కానీ నిలబడగలిగారు. 2015లోనే 14లో అధికారంలోకి వస్తే 15లోనే బీహార్ ఎన్నికల్లో ఓడిపోయాడు. అదొక పెద్ద ఛాలెంజ్, కానీ నిలబడగలిగాడు. సో అందువల్ల ఆ ఛాలెంజెస్ను ఎదుర్కొనే రీతిలో కూడా ప్రత్యేకత. ఈ 10 కారణాల వల్ల నరేంద్ర మోడీ యొక్క తిరుగులేని నాయకుడిగా భారత రాజకీయాల్లో ఉండగలిగాడు. ఏ వంశపారంపర్య డైనాస్టిక్ వారసత్వ అవకాశం లేకపోయినా, ఏ రకమైనటువంటి అడ్వాంటేజెస్ అంటే మా జన్మత వచ్చే అడ్వాంటేజెస్ ఉంటాయి చూడండి వారసులైతే, అవి ఏవీ లేకపోయినా ఒక సామాన్య కుటుంబంలో పుట్టి ఒక సాధారణ ప్రచారకగా జీవితం ప్రారంభించి ఈ స్థాయికి రావడమే కాదు, నిలబెట్టుకోవడానికి ఆయన పర్సనాలిటీ చాలా కీలకం కదా. ఎస్ సార్. జ్యోతి బసు రికార్డ్ని ఏడాది కిందటే నరేంద్ర మోదీ బ్రేక్ చేశారు సార్. జ్యోతి బసు June 21, 1977 నుంచి November 6, 2000 వరకు, అంటే 23 సంవత్సరాలు కంటిన్యూస్గా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. సో ఇంత సుదీర్ఘకాలం ప్రభుత్వాధినేతగా పనిచేసిన ఫస్ట్ ఇండియన్ పొలిటీషియన్ నరేంద్ర మోదీ సార్. నేను అందుకే చెప్పింది మీకు, అది ముఖ్యమంత్రిగా రికార్డు జ్యోతి బసుది, కానీ ఈయన ప్రధానమంత్రి కూడా కలవడం వల్ల గ్రేటర్ టైం ఉన్నాడని చెప్పింది అదే. అందుకే రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.